గుడ్ మార్నింగ్ అమ్మా. హలో. గుడ్ మార్నింగ్ సార్. రేపటి నుంచి మీ అందరికీ 10:30కే క్లాస్ ఉంటుందమ్మా. సో ఇదేం చేంజెస్ ఏం లేదు, ఓన్లీ ఇవాళ మాత్రమే కాదు 10:30. రేపటి నుంచి ఎవ్రీడే 10:30కే క్లాస్ ఉంటుంది, 12 కల్లా క్లోజ్ అయిపోద్ది. ఓకేనా? సో అందరూ బై 10:30 జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే సార్. ఓకే సార్. త్రివేణి, హలో. సార్ సో రేపటి నుంచి ఇవాళ 10:30కి ఉన్నట్టే రేపటి నుంచి ఎవ్రీడే 10:30కే క్లాస్ ఉంటుంది, 12 కల్లా క్లోజ్ అయిపోద్ది. బై 10:30 జాయిన్ అవ్వడానికి ట్రై చేయి, లైక్ 10:35 కాకుండా, సో దట్ మనకు ఆ 5 మినిట్స్ కూడా కలిసి వస్తుంది. సో ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. అయితే నిన్న మనం అనుకున్న ఈక్వేషన్ ఏంటిదండి? y ఈక్వల్స్ టు -3x క్యూబ్ ప్లస్ 3x. ఒక సెకండ్. వావ్. y ఈక్వల్స్ టు మైనస్ 3x cube plus 3x sir. ఇద్దరు చెప్పేసరికి కనబడదు, ప్లస్ 3x. Yes sir. ఓకే. సార్. మాధవి స్టెప్స్ చెప్పుకుంటారు నాకు 1 by 1. Yes sir. Minus 9x square plus ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు? derivation చేస్తున్నాం సార్. ఓకే, dy by dx. ఓకే. Minus 9x square plus 3 sir. ఓకే. ఇప్పుడు ఈక్వల్స్ టు 0 చేసుకోవాలి సార్. ఓకే, ఇది మనం ఈక్వల్స్ టు ఎందుకు 0 చేస్తున్నాం? స్లోప్ 0 అవుతుంది. మనం ఎక్స్ వాల్యూస్ కనుక్కుంటున్నాం ఎక్కడైతే స్లోప్ 0 ఉంటుందో. ఈ -3x³ + 3x అది ఎలాగైనా ఉండొచ్చు, అది నాకు ఐడియా లేదు కర్వ్ ఎలా ఉంటుందో. బట్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ తోటి, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తోటి నేను ఏం చేస్తున్నానంటే సమ్ కర్వ్ ఇలా ఉంటే ఏ పాయింట్స్కి అయితే స్లోప్ 0 ఉంటుందో ఆ పాయింట్స్ని, వాటిని క్రిటికల్ పాయింట్స్ అంటాం, అంతే కదా? అవి లోకల్ మినిమానో లోకల్ మ్యాక్సిమానో మనకి తెలియదు యాజ్ ఆఫ్ నౌ. క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవడానికి నేను ఈక్వేషన్ 1 యూజ్ చేస్తున్నా. ఓకే. సో తర్వాత ఫ్యాక్టరైజేషన్ చేస్తాం సార్. ఓకే, 9x² = 3 అని రాసుకోవచ్చు కదా బిఫోర్ ఫ్యాక్టరైజేషన్. Yes sir. Yes sir. ఓకే, x² = to -3 by మైనస్ వస్తుంది కదా సార్ ఇటు సైడ్ వస్తే. అవును, మైనస్ ఉన్నది కాస్త పాజిటివ్ అయింది, అటు సైడ్ వచ్చింది కాబట్టి, అంతే కదా? 3/9 సార్. 1/3 వస్తుంది సార్. x² = 1/3. x = స్క్వేర్ కాబట్టి ఇటు సైడ్ వస్తే రూట్ అవుతుంది సార్. 1/√3 ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు మనకి xకి 2 వాల్యూస్ వచ్చినాయి, అదే ప్లస్ ఆర్ మైనస్ 1/√3. xకి 2 వాల్యూస్ వచ్చాయి. ఓకే, తర్వాత డబుల్ డిఫరెన్షియేషన్ చేయాలి సార్. ఓకే, డబుల్ డిఫరెన్షియేషన్ ఎంత ఈ ఫంక్షన్కి? -9x² + 3 సార్. -9x² + 3కి ఏం చేయాలి కూడా? డబుల్ డిఫరెన్షియేషన్. డబుల్ డిఫరెన్షియేషన్ అంటే జస్ట్ ఒక డిఫరెన్షియేషన్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ డిఫరెన్షియేట్ అయ్యింది కాబట్టి. ఎస్ సార్. -18x సార్. ఓకే. ఇప్పుడు వచ్చిండే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి సార్ x ప్లేస్లో పెట్టి. ఓకే, ఫస్ట్ వాల్యూ ఏం తీసుకుంటున్నావు? x = 1/√3 సార్. 1/√3 తీసుకుంటున్నావు. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే f'(x) ఎంత వస్తుంది? -6√3 వస్తుంది సార్. అది వాల్యూ పక్కన పెట్టేసినా వచ్చే వాల్యూ అయితే నెగిటివ్ వాల్యూ, అవునా? అక్కడ లోకల్ మాక్సిమా అవుతుంది. ఓకే, ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి లోకల్ మ్యాక్సిమం పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి x = మాధవి -1/√3 సార్. ఓకే, f'(x) ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? 6√3. ఓకే, బట్ పాజిటివ్ వాల్యూ. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఇది ఏ పాయింట్కి సంబంధించింది? ఇది లోకల్ మినిమం. మాధవి, సార్ ఇది ఏ పాయింట్కి సంబంధించింది లోకల్?
లోకల్ మినిమం సార్. ఎందుకంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఉంది కాబట్టి. ఎస్ సార్. సో ఇక్కడ క్రిటికల్ ఎస్ సార్. పాయింట్స్ అంటే మనకి 2 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్ సార్. x ఈక్వల్స్ టు 1/√3 తోటి, x ఈక్వల్స్ టు -1/√3 తోటి. అదే లోకల్ మ్యాక్సిమం అయితే మనకి x ఈక్వల్స్ టు 1/√3 తోటే ఉంది లోకల్ మ్యాక్సిమం. అదే లోకల్ మినిమం అయితే x ఈక్వల్స్ టు -1/√3 తోటి ఉంది. ఎస్ సార్. అర్థమైందా? ఇప్పుడు వీటి y వాల్యూస్, ఇప్పుడు నాకు పాయింట్స్ కావాలి. లోకల్ మ్యాక్సిమం x, y పాయింట్ కావాలి. ఫస్ట్ లోకల్ మినిమం ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయాలి సార్. x ఈక్వల్స్ టు 1/√3, x ఈక్వల్స్ టు -1/√3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు నాకు లోకల్ ఎస్ సార్. మ్యాక్సిమం కావాలి. లోకల్ మ్యాక్సిమం x, y పాయింట్ కావాలి. సో నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? x ఏంటిది, y ఈక్వేషన్‌లో ఏంటిది? ఎస్ సార్. ఇప్పుడు x ఏంటిది? 1/√3 ఓకే, y తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2/√3. 2/√3 వస్తుంది సార్. 2/√3. ఓకే, ఇది అందరికీ క్లారిటీ ఉందా? సాల్వ్ చేసిన వాళ్ళు? Yes, sir. ఓకే, Sir. లోకల్ మినిమం వచ్చేసరికి x ఈక్వల్స్ టు -1/√3. 1/√3 సార్. y ఈక్వల్స్ టు ఒక మైనస్ సెకండ్. ఇందు ఆన్సర్ ఎంత అమ్మా? y ఈక్వల్స్ టు లోకల్ మినిమం సాల్వ్ చేసావా ఇంది క్వశ్చన్? Yes, sir. చేశాను. ఓకే, y ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 2/√3, sir. అవునా అమ్మ మాధవి కానీ త్రివేణి కానీ? -2/√3 సార్. మైనస్ 2/√3. -2/√3. ఓకే, ఇంది క్వశ్చన్ సాల్వ్ చేసావా నువ్వు? Sir. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసావా ఇందు? చేశాను సార్. ఇక్కడ మరి y నీకు ఎట్లా 2/√3 వచ్చిందా? మైనస్ మర్చిపోయినా. సరే, ఇప్పుడు ఈ ప్రొసీజర్ అయితే మీకు క్లియర్గా ఉంది. ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఏంటిది అని. ఇప్పుడు నేను డైరెక్ట్ గ్రేడియంట్ డిస్టెంట్కి వెళ్ళిపోతాను. అయితే సెకండ్, ఇవాళ చాలా మంది జాయిన్ అయ్యారు ఫ్రమ్ గాయత్రి. మీకు ఈవినింగ్ కల్లా గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ చేస్తున్నామమ్మా. మేము ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం. లేదా యూట్యూబ్ లింక్స్ అన్న వస్తాయి ఇప్పుడు దాకా అయిన సెషన్స్కి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దాకా అయిన సెషన్స్కి గూగుల్ డ్రైవ్ లింక్ ఆర్ యూట్యూబ్ లింక్ వాళ్ళు ఈవినింగ్ కల్లా మీకు గ్రూప్స్లో అప్లోడ్ చేస్తామంటున్నాం. సో గాయత్రి కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆ లింక్స్ రిఫర్ చేయొచ్చు ప్రీవియస్ సెషన్స్ కోసం. క్లియర్ అయిపోతున్నా వాయిస్? హలో, కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఏ- కొంచెం బ్రేక్ అవుతుంది. కొంచెం టూ మినిట్స్ అమ్మ, 2 minutes క్లియర్ అయినాక నేను స్టార్ట్ చేస్తాను క్లాస్ మళ్ళీ.
ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు క్లియర్గానే ఉందా? ఓకే. అయితే మనం ఇదంతా దేనికి చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్లయింట్ నుంచి ఒక ఫంక్షన్ వస్తే y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. అదేంటిదో మనకు తెలియదు, సమ్ కే. ఓకే, సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మినిమం వాల్యూ అయి ఉండాలి. ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినట్టుగానే ఉందా, యూస్ కేస్కి సంబంధించినట్టుగానే? హలో, ఎస్ సార్. నిఖిత ఎక్స్ప్లెయిన్ చేయండి. నిఖిత, ఎట్లా అంటే మనం సాల్వ్ చేసిన క్వశ్చన్స్ దీనికి ఎలా సంబంధం ఉందో? సార్ అదే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఎగ్జాంపుల్ చెప్పారు కదండి సార్ అప్పుడు. అంటే ఓన్లీ మ్యాథమెటికల్గా చెప్పు. మనం ఇక్కడ అంతా ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్స్ ఏవైతే చేస్తున్నామో అది ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ అంటే ఇలాంటి ఒక పర్పస్ సాల్వ్ చేయడానికేనా అదంతా? ఎస్ సార్. ఎలా ఫంక్షన్ ఉంటే అది ఎలా అని ఉండొచ్చు. నాకు కావాల్సింది మినిమం వాల్యూ. ఎస్ సార్. అంటే ఏంటిది, ఈ y అనే వాల్యూ కావాలి. అది ఒక ఎక్స్ దగ్గర, ఎక్స్ అనేది కే ఉండొచ్చు. అది రావాలంటే ఏం చేయొచ్చు, ఫస్ట్ ఎట్లా క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాల్సిందే. ఎందుకు మనకు కావాల్సిన పాయింట్ క్రిటికల్ పాయింట్స్లో ఉంటుంది, అవునా? ఎస్ సార్. మనకు కావాల్సిన పాయింట్ ఏంటిది ఇక్కడ? ఇది అందరికీ చెప్తున్నా, అందరికీ వింటున్నారు కదా. క్రిటికల్ పాయింట్స్ అంటే లోకల్ మినిమం, లోకల్ మ్యాక్సిమం అన్ని పాయింట్స్ ఉండేటి క్రిటికల్ పాయింట్స్. నేను అడుగుతుంది ఏంటిది, మినిమం వాల్యూ. ఈ ఫంక్షన్ మినిమం వాల్యూ ఎక్కడైతే అటెండ్ అవుతుందో అక్కడ ఆ పాయింట్ యొక్క ఎక్స్ వై వాల్యూస్ ఏంటి అని. అంటే నథింగ్ బట్ పైన మనం సాల్వ్ చేస్తున్నంత దానికే కదా. ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలి. కనుక్కోవడానికి ఏం చేస్తున్నాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ టు 0 చేస్తున్నాం. ఎక్స్కి వాల్యూస్ రావచ్చు ఏబిసి అని. ఇది ఏ, ఇది బి, ఇది సి. దీంట్లో ఏది చేయబట్టి మనకి వై మినిమం అవుతుంది, ఏది చేయబట్టి వై మ్యాక్సిమం అవుతుంది అంటే దాని అర్థం ఇట్లా ఏది లోకల్ మినిమం, ఏది లోకల్ మ్యాక్సిమం అని. లోకల్ దానికోసం ఏం చేసాం మనం ఇప్పటి వరకు, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టాం, ఇది పాజిటివ్ నెగిటివ్ చూసుకున్నాం, బి ప్లేస్లో పాజిటివ్ నెగిటివ్ చూసుకున్నాం. దీని బేసిస్ మీద ఏది లోకల్ మ్యాక్సిమం, ఏది లోకల్ మినిమం అని చెప్పేసి చూస్తున్నాం. సో ఇదంతా చేస్తుంది దేనికి అంటే, మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ ఏ పాయింట్ దగ్గర, అంటే ఏ ఎక్స్ దగ్గర ఫంక్షన్ వాల్యూ మినిమం అవుతుందో ఆ ఎక్స్ కనుక్కోవడానికి. ఆ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది వై. సో మనం ఆ పాయింట్ కనుక్కోవడానికి ఈ పైన అంతా చేస్తున్నాం. ఇదంతా క్లియరా? త్రివేణి, మాధవి, ఎస్ సార్. ఇందు, Yes, sir. ఎస్ సార్. అవును కదా? ఓకే. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మీకు ఇస్తున్న ఫంక్షన్స్ అన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ కాబట్టి మీరు ఈక్వేషన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ దగ్గర మినిమం అటెండ్ అవుతుందో కూడా మీరు చెప్పగలుగుతున్నారు, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్వ్ ఉంది, 2 దగ్గర మినిమం అటెండ్ అవుతుంది అంటే మీరు అందరు ఎగ్జాక్ట్ 2 అని చెప్తున్నారు, కానీ మనకి 2.1 2.3 అని అప్రాక్సిమేట్ ఆన్సర్స్ రావట్లేదు, అవునా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఫంక్షన్ వచ్చేసి ఒక్కసారి జాయిన్ అవుతున్నారు, నాకు డిస్టర్బ్ అవుతుంది మధ్యలో. ఈ ఫంక్షన్ వచ్చేసి ఇలా ఉంది, ఎక్స్ ఈక్వల్స్ టు 0, వై ఈక్వల్ టు 0 దగ్గర ఈ పాయింట్ ఉంది, లోకల్ మినిమం. సో ఎవరన్నా అడిగితే నేను ఎక్కడ ఈ ఫంక్షన్ లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అంటే మీరు 0,0 అంటారు, కానీ 0.1, 0.2 ఇట్లా అప్రాక్సిమేషన్స్ అయితే నాకు ఇవ్వట్లేదు కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏంటిది, రియల్ లైఫ్లో ఎక్స్ స్క్వేర్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం మనం. కానీ మెషిన్ లెర్నింగ్కి వచ్చేసరికి ఇది చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండవు రియల్ లైఫ్ వరల్డ్కి సంబంధించినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, y ఈక్వల్స్ టు 3x² ప్లస్ 2x అనేది ఉంది. అంటే ఏంటిది, దీన్ని జనరేట్ ఫ్రమ్ y ఈక్వల్స్ టు mx² ప్లస్ లేదా ax² ప్లస్ bx అని. మొత్తం ఎన్ని పారామీటర్స్ ఉన్నట్టు ఇప్పుడు ఈ మోడల్లో?
2 సార్. 2 సార్. ఎందుకు ఏబి అనేది పారామీటర్స్ కాబట్టి. అవును. ఈ పారామీటర్స్కి ఏదో ఒక వాల్యూస్ తీసుకొస్తే అది ఎంఎల్ మోడల్ అయిపోద్ది. ఇప్పుడు ఏని 3కి బీని 2కి ఫిక్స్ చేసిన కాబట్టి ఇది ఒక ఎంఎల్ మోడల్. ఇదైతే 2 పారామీటర్ మోడల్ మీరు సాల్వ్ చేసేస్తారు. కానీ రియల్ లైఫ్లో 2 పారామీటర్స్ ఉండవు, కొన్ని వందల కోట్ల పారామీటర్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. సాల్వ్ చేయగలుగుతామా మనం పెన్ పేపర్ తోటి? నేను ఒక పట్టుమని 10 పారామీటర్స్ ఇస్తాడు, సాల్వ్ చేయలేము మనం. మీకు అర్థమైందని అంటుంది. y ఈక్వల్స్ టు 10 ఇప్పుడు ఎక్స్ పవర్ 10 సపోజ్ ఇట్లా రాసుకోండి. y ఈక్వల్స్ టు 2x పవర్ 10 ప్లస్ 9x పవర్ 9 ప్లస్ 8x పవర్ 8 అని చెప్పేసి నేను ఏదో పెద్ద ఈక్వేషన్ ఇచ్చా. ఏది పవర్ ఆఫ్ 10 ఉన్నది, ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని. ఏ పాయింట్స్ దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అంటే మీరు సాల్వ్ చేయగలుగుతారు ఈ ఫంక్షన్కి? హలో. సార్. సో మనకి రియల్ లైఫ్లో ఊకే పెన్ పేపర్ ఉండదు, మనకు ఉండేదే సిస్టమ్స్ ఇలాంటి పెద్ద పెద్దవి చేయడానికి. కానీ సిస్టమ్స్కైనా చేయగలగాలి కదా అక్యురేట్గా. అంటే ఇప్పుడు మనం అక్యురేట్గా ఇక్కడ చెప్పగలుగుతున్నాం ఆరిజిన్ దగ్గర 0,0 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అని. కానీ నేను ఏదో గందరగోళ ఫంక్షన్ ఇట్లా పిచ్చిది ఇచ్చేసి సాల్వ్ చేయండి అంటే మీకైనా కూడా తీసి సాల్వ్ కాదు. ఎందుకు? ఇది ఇన్ని మలుపులు తిరుగుతుందంటే దాని అర్థం ఎక్స్కి అంత పవర్ ఉందని, అంటే ఎక్స్ పవర్ 10 ఎక్స్ పవర్ 11 ఫంక్షన్ అయి ఉంటుందని. అవునా? సో Yes, sir. ఇలాంటి ఫంక్షన్స్కి మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ రావు, అంటే ఎగ్జాక్ట్ పాయింట్ రాదు. అది సాల్వ్ చేయలేం. చేయాలంటే దానికి కొన్ని రోజులు కూడా పట్టచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కూడా చేయాల్సి వస్తుంది, ఏది ఎగ్జాక్ట్ ఏ పాయింట్ దగ్గర మినిమం అటెండ్ అవుతుంది అని. సో అది అంత ఈజీగా కానప్పుడు ఈ క్లయింట్ చాలా కాంప్లెక్స్ ఫంక్షన్ ఇలాంటిదే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏది ఇది కాంప్లెక్స్ ఫంక్షన్ అనుకుందాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి నేను అన్నప్పుడల్లా ఇది అనుకోండి మీరు కాంప్లెక్స్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని పట్టుకొని వచ్చాడు అనుకోండి, ఏది 10x పవర్ 10 ప్లస్ 9x పవర్ 9 అని చెప్పేసి. ఈ ఫంక్షన్కి నాకు లోకల్ మినిమం చెప్పండి, ఏ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్కి మినిమం వాల్యూ ఉంటుందో అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా క్లయింట్ అనేది ఒకటే కోడర్కి ఇవ్వలేదు, ఒక 5 డిఫరెంట్ కోడర్స్కి ఇచ్చిండు. ఈ కోడర్స్కి అందరికీ తెలుసు ఏంటిదంటే ఎగ్జాక్ట్ మనం ఒక నెంబర్ చెప్పలేము 1,2 అని, ఏది పాయింట్ దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అని. అప్పుడు కోడర్స్ ఏం చేస్తారు? అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్పడానికి ట్రై చేస్తారు. ఈ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ ఒకవేళ లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అని అనుకుంటే ఈ పాయింట్ చెప్పకపోవచ్చు కోడర్స్ సాల్వ్ చేసి, కానీ ఈ పాయింట్కి దగ్గరగా చెప్పొచ్చు. ఒకటి 2,4 అనొచ్చు, ఇంకోటి 10,20 అనొచ్చు. ఇట్లా ఏ పాయింట్ దగ్గర ఉంది ఈ పాయింట్కి 1,2కి? 2,4 సార్. అంతే కదా. సో ఇక్కడ నేను చెప్తుంది ఏంటిదంటే, మళ్ళీ వినండి, y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి చిన్న చిన్న ఫంక్షన్స్ ఇట్లా ఇచ్చాడు అనుకో, లైక్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4, లేదా ఇందాక మీరు సాల్వ్ చేసింది -3x³ ప్లస్ 3x, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే మీరు వీటిని సాల్వ్ చేసి ఎగ్జాక్ట్ పాయింట్స్ చెప్పగలుగుతారు. 2,4 దగ్గర అటెండ్ అవుతుందనో, లేకపోతే 3,6 దగ్గర అటెండ్ అవుతుందనో. ఏం అటెండ్ అవుతుంది అక్కడ? ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది అన్నిటికంటే మినిమం ఉందని. క్లియర్ అయింది? దీనికే కదా మనం చేసింది పైనంతా. Yes, sir. అదే y ఈక్వల్స్ Yes, టు sir. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో x² అని కాకుండా 10x పవర్ 10, 9x పవర్ 9 ప్లస్ సో ఆన్ 5x పవర్ 5, ఇట్లా కాంప్లెక్స్ ఫంక్షనే కదా. ఇది సాల్వ్ చేయగలుగుతారు అనుకుంటున్నారా మీరు? ఇది అయిద్దా సాల్వ్? ఫస్ట్ డెరివేటివ్ కానీ No, సెకండ్ sir. డెరివేటివ్ తోటి కానీ. No, sir. సో ఇలాంటి ఫంక్షన్కి నాకు ఒక పాయింట్ కావాలి, x,y పాయింట్, సో దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మినిమం ఉండాలి అని చెప్తున్నా. Yes, sir. ఈ ప్రాబ్లం నేను 5 కోడర్స్కి ఇచ్చాను అంటున్నా. ఇప్పుడు ఒక్కొక్క Okay, కోడర్ sir. నాతోని ఆన్సర్తోని రావాలి, కానీ వాళ్ళకి తెలుసు ఏంటంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ వాళ్ళకి చేయలేరు అని. సో వాళ్ళు అప్రాక్సిమేషన్స్ వాడతారు. అది ఎట్లా అనేది నేను చెప్తా, అదే గ్రేడియంట్ డిసెంట్ అంటే, అది ఎట్లా వాడతారు అనేది. కానీ అప్రాక్సిమేషన్స్ వాడి ఒకడు 2,4 అంటాడు, 3,6, 7,9, 10,12, 13,14. కానీ ఈ ఫంక్షన్కి అస్సలైంది అంటే కొన్ని రోజులు కూర్చొని సాల్వ్ చేస్తే వచ్చేది నాకు తెలిసి 10,20 ఉంటుంది అనుకుంటే, ఇట్లా ఏ పాయింట్ దగ్గర ఉంది మనోడు చెప్పిన దానికి?
13,4 సమ్వేర్ పాయింట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే తెలిసిపోతుంది. బట్ అనేది మీకు అర్థమైంది కదా. అప్పుడు కోడ్ క్లయింట్ ఏం చేస్తాడంటే ఓకే 1 2 3ని 5ని పక్కన పెట్టి 4ని తీసుకుందాం మనం ఒకరిని సెలెక్ట్ చేసేసుకుంటాడు. బాబు అయితే ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ ఈ 4 అనేది ఏంటిది y వాల్యూ కదా. ఎస్ సార్. అప్పుడు ఈ ఆన్సర్స్ రావు 4 6 9 12 రాదు ఒకవేళ 10,20 అయితే. ఎందుకు 10,20 అంటే ఏంటిది y యొక్క మినిమం 20 అనే కదా దాని అర్థం. అంతకంటే తక్కువ ఉండదని అంటే తక్కువ ఉండదన్నప్పుడు అసలు ఆప్షన్సే ఉండవు. మీకు అర్థమైందని అన్నది ఎస్ సార్. ఎవరికి అర్థమైంది? హలో, నేను ఇందాక చెప్పిన దాంట్లో ఒక తప్పు ఉంది చూడండి. ఇక్కడ నేను ఏమన్నా 10,20 అనే పాయింట్ రియల్ ఆన్సర్ అయితే అంటే ఈ పాయింట్ దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతే ఈ ఆప్షన్స్లో ఏది దగ్గర ఉంటుంది అంటున్నా. ఒకవేళ 10,20 అనేది లోకల్ మినిమం అయితే అసలు ఈ ఆప్షన్స్ ఉండొచ్చా? ఉండదు సార్. ఎందుకు మాధవి? అంటే ఎగ్జాక్ట్ వాల్యూ తెలుస్తుంది సార్ పాయింట్. నేను ఈ పాయింట్ దగ్గర y వాల్యూస్ అన్ని చిన్నగా ఉన్నాయి కదండి సార్, అవును అందుకే మాక్సిమం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను 10,20 లోకల్ మినిమం అంటున్నానంటే 20 అంటే ఏంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మినిమం వాల్యూ 20 అంటే ఒక ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూవే 20 అంటే ఇంకా మీరు ఏ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా అది 20 కంటే ఎక్కువనే ఉండాలి కదా వాల్యూ. అప్పుడు ఈ వాల్యూస్ ఎట్లా పాసిబుల్ అయితే ఆప్షన్స్లో ఉన్నాయి? 20 కంటే పెద్దగానే ఉండాలి. త్రివేణి ఇది అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైంది సార్. మాధవి, ఇందు. సో y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ కామా వై పాయింట్ 10,20 అంటున్నానంటే ఎక్స్ ఈక్వల్స్ టు 10 పాయింట్ దగ్గర y వాల్యూ 20 అని దాని అర్థం. అంటే ఈ ఫంక్షన్లో ఎక్స్ ఈక్వల్స్ టు 10 దగ్గరనే వైకి తక్కువ వాల్యూ ఉందని 20. ఇంకా ఎక్స్ ఏ వాల్యూ అయినా వై అనేది 20 కంటే ఎక్కువనే ఉంటుందని. అప్పుడు ఈ పాయింట్స్ కోడర్సే ఇయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంతకంటే మినిమం వై అసలు వై పాసిబులే కాదు ఆ ఫంక్షన్లో. అంతే కదా, ఇది క్లీన్ కదా. సో కోడర్స్ ఇప్పుడు ఏమి ఇస్తారు అంటే ఇక్కడ 21 లేకపోతే ఇక్కడ 30 25 21 24 27 ఇట్లా ఏ పాయింట్ చూస్ చేసుకుంటాడు క్లయింట్? 21. ఎందుకు? ఇతను కొంచెం నియర్ పాయింట్ కనుక్కున్నాడు. ఏది ఒక ఎక్స్ వాల్యూ కనుక్కున్నాడు. సో దట్ వై మినిమం అనేది కంపేరేటివ్ విత్ అదర్ ఆప్షన్స్ తక్కువ ఉంది కాబట్టి. ఇది క్లియరా? ఓకే. మీకు ఒక క్వశ్చన్ ఇద్దామని చూస్తున్నా నేను. y ఈక్వల్స్ టు 9x² - 3. ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అండ్ మినిమం వాల్యూ ఎంత? క్వశ్చన్ అర్థమైంది? హలో, యాక్చువల్లీ సాల్వ్ చేయకుండా కూడా మీరు చెప్పగలగాలి. బట్ మీరు టైం తీసుకోండి. కానీ ఈ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత ట్రై చేస్తున్నారా? హలో,
ఎవరిది అయిపోతే త్వరగా వాళ్ళు చెప్పండి అబ్బా, నేను ఇట్లా 5 minutes టైం ఇవ్వకుండా. ట్రై చేస్తున్న వాళ్ళైతే చెప్పండి ట్రై చేస్తున్నామని. క్వశ్చన్ అర్థమైంది కదా? ట్రై చేస్తున్నాం ఓకే. సార్. మాక్సిమం వాల్యూ అయితే మినిమం వాల్యూ ఎంత, అది కూడా ఏఎక్స్ దగ్గర అవుతుంది అనేది చెప్పండి. ఓకే సార్. ఇది బ్యాచ్ ప్రాసెసింగ్ చేసినాం కదా, 1 by 1 తర్వాత అవ్వట్లేదు, మీకు తెలుసా? అది పోర్టల్ ఇష్యూ కాదు. సార్ మాక్సిమం వాల్యూ వచ్చేసి 18 సార్. ఎస్ ఒక్క సార్, సెకండ్. మాక్సిమం వాల్యూ వచ్చేసి 18. మాక్సిమం వాల్యూ వచ్చేసి 18. ఓకే. మినిమం వాల్యూ 0 సార్. 0. లేదు, ట్రై చేయండి అమ్మా. సార్ మినిమం వాల్యూ వచ్చేసి -3 సార్. ఓకే సౌజన్య. మాక్సిమం మాక్సిమం 0 అనుకో. ఓకే ట్రై చేయండి ఒక 1 minute. అది కంఫీ యూఐ అనేది సెకండ్ సాంగ్కి వెళ్ళినప్పుడు మెమరీ రిలీజ్ అయితే లేదు, లేదా ఆన్ అవుతుంది. ఒకసారి మనం చూసినాం, గుర్తుకుందా? ఫస్ట్ ఒక 1 month బ్యాక్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా 2-3 సాంగ్స్ రన్ అవుతలేవు అని ఆ ఇష్యూ వచ్చింది. అసలు ఒకటి చేద్దాం మనం, ఒక్కో సాంగ్ పెట్టాక రన్ అవుతుంది ఒకటే, కానీ అయితే లేదు. ఇది అదే అర్థం కావట్లేదు. అందుకు నేను ఏం అడుగుతున్నా అంటే, మనం ఇది ఒక రీస్టార్ట్ ఆప్షన్ పెట్టినా చూసినావా సెట్టింగ్స్లో? ఒక సాంగ్ అయిపోయాక మొత్తం డాకర్ కంపోజర్ రీస్టార్ట్ అయిపోయేది సాంగ్ తర్వాత సాంగ్, కానీ రీస్టార్ట్ అయితే మళ్ళా సార్ మాక్సిమం 1 సార్. కాదు సౌజన్యం, ఒక 2 minutes టైం ఇస్తున్నా నేను. కానీ ఎక్సెల్ షీట్లో మళ్ళా సాంగ్ అయిపోయినాక ఎక్సెల్ షీట్ అప్డేట్ అవ్వాలి, లేకపోతే అది నెక్స్ట్ టైం మళ్ళీ అదే సాంగ్ రన్ అవుతుంది. కానీ ఒక రో అయిపోయాక మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ అయ్యి ఇంకో సాంగ్ వెళ్ళడము, ఏది ఎక్సెల్ ఆగిపోతుంది. అందుకే సాంగ్ అయిపోయాక ఎక్సెల్ అప్డేట్ అయ్యి సిస్టమ్ రీస్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ టైం ఏ సాంగ్ అవ్వలేదు ఆ సాంగ్ అవ్వాలి. అట్లా పాసిబుల్ అవుతుందా అన్నది చేద్దాం ఇవాళ రేపు. ఇక్కడ అవుతుందా పాసిబుల్? ఎందుకంటే నాకు చెప్పాలి సార్ మనం 9 ఏదో ఒకటి. వస్తుంది కదా సార్. ఏంటిదమ్మా 9? డిఫరెన్షియేషన్ చేస్తే 9 వస్తుంది, 0 వాల్యూ వస్తుంది సార్. నాకు మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత ఫంక్షన్ది? మాక్సిమం వచ్చేసి 9 సార్. మ్యాక్సిమం వచ్చేసి 9, మినిమం 0 సార్. మినిమం 0. ఇప్పుడు ఒకవేళ నేను ఎక్స్ప్రెస్లో 0 పెడితే y ఎంత? దీనికి మాక్సిమం వాల్యూ ఉండదా సార్? సార్ దానికి లోకల్ మినిమం ఒకటే వచ్చింది 0,-3. ఒక్క సెకండ్. యా ఒక్క సెకండ్. నిఖిత ఎస్ సార్. ఏమో చెప్తున్నావు అమ్మా దీనికి? మాక్సిమం ఉంటుందా? ఉండదా సార్? ఓకే, మినిమం ఏంటిది నిఖిత? -3 సార్. ఓకే, మినిమం -3. త్రివేణి సార్ అదే సార్ -3, 0,-3. మ్యాక్సిమం 0 అంటున్నావా? మ్యాక్సిమం వాల్యూ సార్ మినిమం -3 వస్తుంది సార్. పాయింట్ వచ్చేసి 0,-3 సార్. 0,-3. మినిమం. ఓకే, మ్యాక్సిమం? ఎస్ సార్ అది మినిమం సార్, మాక్సిమం కాదు. ఓకే, అంటే దీనికి మ్యాక్సిమం వాల్యూ ఏంటిదండి ఫంక్షన్కి? ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఏంటిది? నాకు 2 పాయింట్స్ చెప్పండి, x, y అని 2 పాయింట్స్ చెప్పండి. సార్ దీనికి 1 క్రిటికల్ పాయింటే వచ్చింది కదండి సార్. ఎస్ సార్, 0 వచ్చింది కదండి సార్ క్రిటికల్ అందుకు పాయింట్. ఈ ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ అనేది ఉండదు, ఓన్లీ ఒకటే పాయింట్ ఉంటుంది, అది మినిమం పాయింట్ అంతే. ఇది ఇలా ఉంటుంది కర్వ్. ఈ కర్వ్కి మ్యాక్సిమం ఎక్కడని చెప్తారా మీరు? ఎక్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కర్వ్ పెరుగుతూనే ఉంటుంది పైకి. ఎస్ సార్. ఒక్క 1 minute, తర్వాత నేను స్టెప్స్ అడుగుతాను మిమ్మల్ని. ఒక 1 minute. ఓకే సార్. అది పాసిబుల్ అవుతుందా? నెక్స్ట్ టైం ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది కదా, ఆల్రెడీ రన్ అయిపోయిన సాంగ్కి ఫ్లాగ్ ఉంటుంది ఆల్రెడీ రన్ అని. నేను ఒకసారి ఆలోచించా డిజైన్ ఎట్లా అని, కానీ మనకేంటంటే ఒక సాంగ్ తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ అవ్వడం కావాలి. ఎక్సెల్ షీట్ అప్డేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ టైం
అక్కడ కూడా ఐడియల్ టైం ఉంటే కూడా ఇష్యూ వస్తుంది, జీపీఎస్ లేవని, అది వేరే ఇష్యూ. ఒక సాంగ్ రన్ అయినాక 12 అవర్స్ ఎంతో డిలే వచ్చినాక ఇష్యూ. ఇదేంటంటే సాంగ్ రన్ అయిన వెంటనే ఇంకో సాంగ్ రన్ చేస్తే బాగానే పనిచేస్తుంది, కానీ ఎక్సెల్తో చేస్తే అది మేబీ ఒకసారి అట్లా రన్ చేసి కూడా చూస్తా, సాంగ్ రన్ చేసిన వెంటనే ఇంకొక సాంగ్ పెట్టి చూస్తా, కానీ ఆ లోపు మ్మ్. ఇప్పుడు గ్యాప్ ఇవ్వకుండానే ట్రై చేస్తాను నేను, కానీ నేను అంటుంది ఏంటంటే ఎక్సెల్లో ఒకసారి ఇది అంటే అది ఎక్సెల్తోనే ఇష్యూ, కొంచెం గ్యాప్ ఇచ్చో ఏదైనా చేసో చూద్దాం. అది మధ్యలో ఒక సాంగ్ గ్యాపా, టైం పక్క చూద్దాం అది ఎట్లా అనేది. కానీ ఒకసారి నీ డిజైన్ కూడా ఆలోచించు, ప్రతి సాంగ్కి రీస్టార్ట్ అనేది ఎట్లా చేయగలుగుతాం అని. ఎందుకంటే ఎందుకంటే అది అయితేనే మనకి అప్పుడు అది ఆ ఇష్యూ ఉంది, అసలు మర్చిపోయినాం మనం ఆ ఇష్యూ ఉన్నట్టు. సర్లే ఈ క్లాస్ చెప్తాను నేను, ఇక అది ఒకసారి ఆలోచించా డిజైన్. నిఖిత స్టెప్స్ చెప్పమ్మా. సార్ గివెన్ ఈక్వేషన్ ఒక్కసారి వచ్చేసి నిఖిత కాదు, మాధవి, సారీ మాధవి, స్టెప్స్ చెప్పవా. ఓకే. ఫంక్షన్ వచ్చేసి y ఈక్వల్స్ టు 9x² - 3 కదా. మాధవి ఎస్ సార్. స్టెప్స్ చెప్పమ్మా ఫంక్షన్ ఈ ప్రాబ్లమ్ది. 18x కదండి సార్. dy/dx ఈక్వల్స్ టు 18x. 18x తర్వాత అంటే మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి కదండి సార్. ఓకే, మరి డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, 18 అవుతుంది. సో అసలు మనం ఏం ట్రై చేస్తున్నాం ఈ క్వశ్చన్లో. సార్ 18 లేదు మీరు ఆగండి, మాధవిని అడుగుతున్నాను, సారీ. లోకల్ మాక్సిమం అండ్ మినిమం అడుగుతున్నాను సార్ పాయింట్స్. నేను ఏం అడుగుతున్నానంటే దీంట్లో మ్యాక్సిమం వాల్యూ ఏంటిది, మినిమం వాల్యూ ఏంటిది అని అడుగుతున్నా ఫంక్షన్కి. ఎస్ సార్. సో మనం ఏం ట్రై చేస్తున్నాం ఇప్పుడు. అయితే మనం ఒక ఫంక్షన్కి లోకల్ మినిమం పాయింట్ వచ్చేసి x1, y1 అన్నాం. లోకల్ మ్యాక్సిమం వచ్చేసి x2, y2 అంటే ఈ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఇది, ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఇది. ఇప్పుడు నేను ఏం అడిగాను మిమ్మల్ని, ఈ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఏంటిది, మ్యాక్సిమం వాల్యూ ఏంటిది అని. అంటే దాని అర్థం ఈ ఫంక్షన్లో లోకల్ మినిమం పాయింట్స్ ఉన్నాయా, లోకల్ మ్యాక్సిమం పాయింట్స్ ఉన్నాయా అని కనుక్కోవడం. అంటే నిన్న ఇవాళ చేసిన ప్రాసెస్ని ఫాలో అవ్వడమే. మీకు అర్థమైందా నేను చెప్పింది. మనం కనుక్కున్న లోకల్ మినిమం లోకల్ మ్యాక్సిమం పాయింట్స్లో y వాల్యూసే మ్యాక్సిమం ఫంక్షన్ వాల్యూ లేదా మినిమం ఫంక్షన్ వాల్యూ. మరి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేట్ చేశాక డబుల్ డిఫరెన్షియేట్ చేస్తాం, ఇంతేనా ప్రాసెస్ ఏంటిది, లోకల్ మినిమం లోకల్ మ్యాక్సిమం కనుక్కోవాలంటే. అంటే పాయింట్స్ వస్తాయి, క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. క్రిటికల్ పాయింట్స్ కనుక్కోవాలంటే డిఫరెన్షియేషన్ చేయాలా, మళ్ళీ స్లోప్ 0 చేసుకోవాలి కదండి సార్. సో ఈక్వేషన్ 0 చేసుకుంటే x ఈక్వల్స్ టు 0. సో ఇదొక క్రిటికల్ పాయింట్ యొక్క x వాల్యూ. ఇది మొత్తం ఫస్ట్ ఎన్ని క్రిటికల్ పాయింట్స్ వచ్చాయి మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ క్రిటికల్ పాయింట్స్ 1 వచ్చింది. వచ్చిన 1 క్రిటికల్ పాయింట్లో కూడా మనకి వచ్చింది x వాల్యూ మాత్రమే. ఇప్పుడు y వాల్యూ రావాలి అంటే x తీసుకెళ్ళి మీరు ఫంక్షన్లో పెట్టేస్తే y కూడా వస్తుంది. ఎంత, x ప్లస్లో 0 పెడితే y -3 వచ్చింది. సో 0, -3 అంటే ఒకటి క్రిటికల్ పాయింట్. మరి క్రిటికల్ పాయింట్ లోకల్ మినిమమా లోకల్ మ్యాక్సిమమా అంటే ఎలా, నెగటివ్ కదండి సార్. ఏంటిది నెగిటివ్, y నెగిటివ్ ఉంది, సార్. కానీ దీంతోనే ఏం చెప్పలేం కదా అది లోకల్ మినిమం లోకల్ మ్యాక్సిమం, డబుల్ డిఫరెన్షియేషన్తోనే చెప్పగలుగుతాం. మరి y డబుల్ డిఫరెన్షియేషన్ ఏంటిది, ఇక్కడ 18xకి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే 18. ఇది పాజిటివ్ కాబట్టి ఇది లోకల్ మినిమం పాయింట్.
లోకల్ అవునా? మినిమం పాయింట్ ఇది అంటున్నాము అంటే దాని అర్థం ఇది మినిమం వాల్యూ అన్నట్టే కదా. ఎస్ సార్. సో ఫంక్షన్కి ఈ పాయింట్ దగ్గర -3 ఉంది. ఇది లోకల్ మినిమం అంటే ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఇది. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ క్వశ్చన్? సో మనకి క్వశ్చన్స్ ఎట్లా రావచ్చు అంటే y = f(x) అని ఫంక్షన్ ఇచ్చి క్రిటికల్ పాయింట్స్ ఏంటో చెప్పండి అని అడగచ్చు నేను, లేదా లోకల్ మినిమం పాయింట్ ఏంటిదో చెప్పండి అని అడగచ్చు, లోకల్ మ్యాక్సిమం పాయింట్ ఏంటిదో చెప్పండి అని అడగచ్చు, లేదా ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఎంత, లేకపోతే ఏ ఎక్స్ దగ్గర ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూ అటెండ్ అవుతుంది, లేకపోతే ఏ ఎక్స్ దగ్గర ఫంక్షన్ మినిమం వాల్యూ అటెండ్ అవుతుంది. వీటన్నిటికీ పైన ప్రొసీజర్ మనం ఫాలో అయ్యి ఆన్సర్ చేయొచ్చు. ఇది క్లియరా? హలో, ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. సో నేను ఇందాక ఏం చెప్తూ వచ్చాను మీకంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే మీరు ఇలా సాల్వ్ చేసి ఒక ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పొచ్చు. x, y సే 5, 3 దగ్గర లోకల్ మ్యాక్సిమాను లోకల్ మినిమాను అటెండ్ అవుతుంది అని. అదే కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు చెప్పలేను అని చెప్పాను. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటిదంటే గ్రేడియంట్ డీసెంట్. ఈ కాన్సెప్ట్ దేనికి అంటే ఇట్లా ఎగ్జాక్ట్ పాయింట్ మనం చెప్పలేకపోయినా కాంప్లెక్స్ ఫంక్షన్స్కి కొన్ని స్టెప్స్ ఇటరేషన్స్ ఫాలో అయ్యి. హర్షిత నీ మైక్ మ్యూట్ చేయవా? ఓకే, మనం కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి అట్లీస్ట్ ఒక అప్రాక్సిమేట్ వాల్యూ అనేది చెప్పగలుగుతాం. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను. మనకు తెలిసిన ఫంక్షన్ అయితే తీసుకుందాం, y = x² అనే ఫంక్షన్. ఈ మెథడ్ అంతా పక్కన పెట్టేసేయండి, ఇది మీకు తెలియదన్నట్టే ఉండండి. మెథడ్ అంతా ఏది, ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, ఈ లోకల్ మినిమం ఫైండ్ చేయడం, లోకల్ మ్యాక్సిమం ఫైండ్ చేయడం మనం తెలియదని అనుకోండి. ఎందుకు? ఆ ప్రొసీజర్ మనం కాంప్లెక్స్ ఫంక్షన్స్కి చేయలేం. ఇది కాంప్లెక్స్ ఫంక్షన్ అవునా? దీనికి చేయలేం మనం. నేను చెప్పిన మెథడ్ ఏదైతే ఉందో ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, ఇక్కడైనా అట్లీస్ట్ ఒక 10 పారామీటర్స్ ఉంటాయి. రియల్ వరల్డ్లో చెప్పాను కదా ఎన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని కోట్ల పారామీటర్స్ ఉంటాయి రియల్ వరల్డ్లో, అవునా? సో అప్రాక్సిమేషన్స్ మనం చేస్తుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్కి చూద్దాం అది ఎలా పనిచేస్తుందని, తర్వాత మీకే అర్థమవుతుంది బై డిఫాల్ట్ ఇది పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా పనిచేస్తుందని. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది y = x² అనేది. నేను కనుక్కోవాల్సిన పాయింట్, ఇప్పుడు నా టార్గెట్ ఏంటిదంటే నేను ఒక ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అది ఏనో లేకపోతే కేనో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ పాయింట్ దగ్గర y మినిమం అయి ఉండాలి. ఇప్పుడు నాకేంటిది, ఫస్ట్ డెరివేటివ్ తెలియదు, సెకండ్ డెరివేటివ్ తెలియదు అని అంటున్నా. మీకైతే తెలుసు కదా ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్. దీనికి ఆన్సర్ ఏంటిది, ఎక్కడ మినిమం అవుతుంది, y ఏ పాయింట్ దగ్గర మినిమం అవుతుంది? గ్రేటర్ దాన్ 0 ఉంటుంది సార్. ఏంటిది? గ్రేటర్ దాన్ 0. అట్లా అంటలేను నేను, ఎక్స్ ఏ పాయింట్ దగ్గర ఫంక్షన్ మినిమం వాల్యూ అటెండ్ అవుతుంది. 2 సార్. 2 కదండి సార్. 2 అంటే ఇక్కడ వస్తుంది 2. 0 సార్. అంతే, 0. x = 0 దగ్గరనే కదా y మినిమం అటెండ్ అవుతుంది. ఎస్ సార్. మాధవి, ఎస్ సార్. నిఖిత, ఎస్ సార్. సింపుల్ క్వశ్చన్ కదా నేను అడిగింది. y = x² అనేది ఫంక్షన్, y మినిమం ఏ పాయింట్ దగ్గర అవుతుంది, ఏ పాయింట్ దగ్గర అవుతుంది, x = 0 దగ్గరైనా. డౌట్ ఉందా దీంట్లో ఏమన్నా? నో సార్. నో సార్. ఓకే, మాధవి లేదు కదా, ఏం లేదు, చాలా చిన్న క్వశ్చన్ No, ఇది అని sir. చెప్పి. ఓకే, No. సో ఇప్పుడు నాకు ఈ ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ తెలియదు కాబట్టి అప్రాక్సిమేషన్స్ తోటి మనం ఎలా చేయొచ్చు అనేది క్వశ్చన్. ఇప్పుడు నాకు ఆన్సర్ తెలియదు కాబట్టి మనం ర్యాండమ్గా ఒక నెంబర్ ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు అప్రాక్సిమేషన్స్ ఏదైనా ఉంటుంది, 5 కోడర్స్ ఉన్నారు అనుకుందాం. ఒకడు x = 5 దగ్గర అటెండ్ అవుతుంది, ఒకడు 4 అంటుండు, బికాస్ నాకు తెలియదు అది ఎట్లా సాల్వ్ చేయాలనేది. ఇంకొకటి x = 2 దగ్గర అన్నాడు, ఇంకొకటి x = 1 దగ్గర అన్నాడు. దీంట్లో ఏది అప్రాక్సిమేట్ వాల్యూ మన ఆన్సర్కి? x = 1. ఇప్పుడు కోడర్ ఏం చేస్తాడంటే x = 5 దగ్గర కదా అని చెప్పేసి సరే 5 కనెక్ట్ చేసిండు.
కానీ వాడికి తెలుసు ఈ 5 అనేది అంత పర్ఫెక్ట్ ఆన్సర్ కాదు అని. తర్వాత అప్డేట్ చేద్దాం అనుకుంటుండే ఈ నంబర్ని 5ని. అప్డేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాడా డిక్రిమెంట్ చేస్తాడా? సార్ ర- ఏదన్నా చేయొచ్చు సార్. ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇంక్రిమెంట్ చేస్తే ఆన్సర్కి ఇంకింత దూరం పోతుంది కదా. ఎస్ సార్. ఎస్ సార్. మరి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? ఎక్స్ అనేది 0కి దగ్గరగా రావాలి. వీళ్ళలో ఎవ్వరు ఎక్స్ ఈక్వల్ టు 0 అని చెప్పరు. బికాస్ వాళ్ళకి తెలియదు ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్. వాళ్ళు ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ అనే చెప్పడానికి, అంటే 0కి దగ్గర వాల్యూ చెప్పడానికి. దాని ఒక కోడర్ 5 దగ్గర స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ 5 దగ్గర స్టార్ట్ చేశాడు, అతనికి తెలుసు ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు అని. దీన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు 0కి దూరంగా పరిగెత్తాలా ఇంక్రిమెంట్ చేస్తూ, లేకపోతే 0కి దగ్గరగా రావాలా? దగ్గరగా రా. ఓకే, ఇప్పుడు ఇక్కడ -5 ఉంది. ఇప్పుడు ఇది ఇంకొక ఆర్డర్ వచ్చేసి -5 దగ్గర స్టార్ట్ చేశాడు ఇనిషియలైజేషన్. మరి ఇది రైట్ సైడ్ మూవ్ అవ్వాలా లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలా నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్కి? ఇంక్రిమెంట్ రైట్ రైట్ సైడ్. సో మీకు అర్థమవుతుందా, వీళ్ళు ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ దగ్గర స్టార్ట్ చేయొచ్చు, కానీ స్టెప్ 1 ఇంప్రూవ్ చేయాలి దీన్ని. అంటే కేకి ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒక వాల్యూ యాడ్ చేయాలి. మళ్ళీ స్టెప్ 2కి ఇప్పుడు ఇది అప్డేటెడ్ వాల్యూ ఉంటుంది కదా ఇక్కడ, సపోజ్ దీన్ని ఎన్ అనుకుందాం. మళ్ళీ అదే ఎన్కి మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ మళ్ళీ సి చేయాలి స్టెప్ 2. మళ్ళీ స్టెప్ 3కి ఇదంతా కలిపి ఒక ఎం అనుకుంటే మళ్ళీ ఎంకి మళ్ళీ ఏదో చిన్న వాల్యూ యాడ్ చేసుకోవాలి. ఇట్లా అప్డేట్స్ చేసుకుంటూ పోవాలి స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. ఇది ఎప్పుడు దాకా మనకు ఓపుకున్నంత వరకు చేసుకోవచ్చు. అది 100 స్టెప్స్ 1 crore. కానీ రియల్ లైఫ్లో కొన్ని ఉంటాయి రూల్స్, ఎక్కడ ఆపాలి ఎందుకు ఆపాలి అని, అది తర్వాత చెప్తా. కానీ ఇట్లా స్టెప్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నప్పుడల్లా ఏమవుతూ ఉంటుంది, మనం ఆన్సర్కి దగ్గరగా వెళ్తూ ఉంటాం. ఫస్ట్ స్టెప్లో 0.01 తీసేస్తే 4.9 అయింది అనుకుందాం. నెక్స్ట్ స్టెప్లో 4.8, తర్వాత 4.7, 4.6. ఇట్లా స్టెప్స్ పోతున్న కొద్దీ ఏమవుతుంది, 0కి అప్రాక్సిమేట్ అవుతుంది కదా. ఎస్ సార్. అవునా? ఇలా ఎప్పటికప్పుడు మనం ఇటరేట్ చేస్తూ పోతూ ఉంటాం చూసారా. దీనికి కొన్ని రోజులు పడుతుంది రియల్ లైఫ్లో. దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ అంటాం. మెషిన్ నేర్చుకుంటుంది అని. ఈ ఇటరేషన్ స్టెప్స్ ఏదైతే ఉందో, కొందరు కొన్ని కోట్ల సార్లు చేయొచ్చు స్టెప్స్ని, కొందరు కొన్ని వేల సార్లు చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మెషిన్ లెర్నింగ్. అది ఏంటనేది నేను చెప్తాను తర్వాత క్లియర్గా. బట్ నేను అంటున్న పాయింట్ అర్థమైంది కదా మీకు. ఇక్కడ డైరెక్ట్ 0,0 అని పాయింట్ ఇవ్వకుండా ఒక వాల్యూ దగ్గర మనం స్టార్ట్ చేసి మనం దాన్ని ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తూ మనకు కావాల్సిన ఆన్సర్ దగ్గరికి చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్తాం. క్లియర్ కదా? ఇప్పుడు మీకు y = x² అనే ఫంక్షన్ ఈజీగా తెలుసు. నేను ఇక్కడ డ్రా చేశాను కాబట్టి మీరు ఇక్కడ చెప్పగలుగుతున్నారు ఏంటిది 5 ఉంటే ఇలా వెళ్ళాలి అని. అదే నేను ఏదో ఫంక్షన్ ఇచ్చాను మీకు, అది నేను డ్రా కూడా చేయట్లే. నేను ఏదో x = 20 దగ్గర మినిమం అటెండ్ అవుతుంది అని ఏదో చెప్పా, కానీ ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. నెక్స్ట్ టైం నేను ఇటరేట్ చేసేటప్పుడు 20కి +0.1 చేయాలా లేకపోతే -0.1 చేయాలా ఎలా చెప్పగలుగుతారు మీరు? మీకు అర్థమైందా నేను అంది? హలో, ఇందాకటి క్వశ్చన్లో ఏం చేసాం మనం? డిక్రిమెంట్ చేసాం. ఎందుకు? మీకు ఇక్కడ విజువల్గా కనబడుతుంది గ్రాఫ్. 0 ఇక్కడ ఉంది, 5 ఇటు ఉంది, లెఫ్ట్కి వెళ్తేనే పని అవుతుంది కాబట్టి డిక్రిమెంట్ చేద్దామని. నేను నీకు ఫంక్షన్ ఇచ్చాను మీకు, కానీ ఈ ఫంక్షన్కి నేను గ్రాఫ్ కూడా గీయలేదు. సో మీకు ఎలా తెలుస్తుంది ఇంక్రిమెంట్ చేయాలా డిక్రిమెంట్ చేయాలి? ఒక 2 minutes ఆలోచించండి, మీకు ఇక్కడ ఎట్లా తెలిసింది అనేది. అంటే గ్రాఫ్ లేకపోతే ఎలా తెలుసుకోగలుగుతారో ఒకసారి ఆలోచించండి ఒక 2 minutes.
ఈ y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ నేను గీయకపోయి ఉంటే మీకు ఎలా తెలిసేది ఇంక్రిమెంట్ చేయాలా డిక్రిమెంట్ చేయాలా? తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు. సార్ ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఒకటొకటే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు త్రివేణి పెరుగుతుంది సార్. ఎక్స్ వాల్యూ 1 పెట్టినాం అనుకోండి సార్, అప్పుడు 1 వస్తుంది కదా. ఎక్స్ వాల్యూ 2 పెడితే 4 వస్తుంది కదా సార్. అప్పుడు అప్పుడు అది ఇంక్రిమెంట్ అవుతుందని తెలుసు. అయితే ఇప్పుడు ఏదైతే మనం అయితే సాల్వ్ ఇప్పుడు చేస్తే మనం నువ్వు సబ్స్టిట్యూట్ చేయడం తోటి ఓకే రైట్ సైడ్ డైరెక్షన్కి వెళ్తే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ పోదామని అంటున్నావు. అవును సార్, లెఫ్ట్ సైడ్. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏదైతే సాల్వ్ చేస్తున్నామో ఇది సింపుల్ ఫంక్షన్ అయినప్పటికీ మనకి ఇదే ఫంక్షన్ ఉంటుంది మనం సిస్టమ్కి మనం వెళ్ళేటప్పుడు. అంటే ఏంటిది ఇలాంటి ఫంక్షన్ కూడా ఉండొచ్చు మనకి. ఏది ఇంతకు నేను చూపించిన కాంప్లెక్స్ ఫంక్షన్. మనం ప్రతిసారి క్యాల్కులేట్ కూడా చేయం. అంటే ఏంటిది సబ్స్టిట్యూట్ చేస్తూ వాల్యూస్ చెక్ చేస్తూ ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది కూడా మనం క్యాల్కులేట్ చేయం. ఎందుకు రియల్ లైఫ్లో ఫంక్షన్ ఎలా ఉండొచ్చు అంటే ఇలా వచ్చేసి చిన్న ఎబో ఉండి మళ్ళా ఇలా కూడా ఉండొచ్చు. చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక పాయింట్ ఇక్కడ చెప్పాను అనుకో, ఒకవేళ ఎక్స్ ఈ పాయింట్ అని నువ్వు ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసావు అనుకో బిగ్గర్ వాల్యూ ఉంటుంది కదా. నువ్వు అన్నట్టు ఇది 5 అయితే ఒక వాల్యూ 6కి అయితే ఒక వాల్యూ, ఎందుకంటే కర్వ్ ఇక్కడ ఇంక్రిమెంట్లో ఉంది అని చెప్పేసి నువ్వు రైట్ సైడ్ పోవద్దు అనుకుంటావు. కానీ చూస్తే రైట్ సైడ్ కొంచెం ఎక్కువసేపు పోతేనే కదా మనకు కావాల్సిన మినిమం పాయింట్ కూడా వస్తుంది అసలైనది. ఎస్ అర్థమైందా త్రివేణి ఎందుకు ఆ లాజిక్ వర్క్ అవ్వదు అనేది సబ్స్టిట్యూషన్? అర్థమైంది. ఇక్కడ అంటే ఒకటే కర్వ్ కాబట్టి మనకు తెలుసు ఈ పాయింట్కి అయితే ఒక వాల్యూ ఈ పాయింట్కి అయితే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది రైట్ సైడ్ పోతే, సో లెఫ్ట్ సైడే పోవాలి అని. కానీ రియల్ లైఫ్లో ఎగ్జాక్ట్ ఆ రూల్స్ ఫాలో అయితే మనం కావాల్సిన ఆన్సర్ దగ్గరికి వెళ్ళకపోవచ్చు మనం. బట్ అలాంటిది ఒక ఐడియానే. నువ్వు పోయిన డైరెక్షన్ కరెక్టే కానీ ఇంకా అదే యాంగిల్లోనే ఉంటుంది. నువ్వు పోయిన డైరెక్షన్ కరెక్టే యాక్చువల్, కానీ మనం ఎగ్జాక్ట్ ఆ క్యాల్కులేషన్స్ సిస్టంలో యూజ్ చేయలేం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటిది చిన్న చిన్న ఫంక్షన్స్ సాల్వ్ చేయడం కాదు, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పారామీటర్స్ ఉన్న ఫంక్షన్స్ని సాల్వ్ చేయాలి మనం సిస్టంలో. సో సబ్స్టిట్యూషన్ మనం చేస్తున్నాము అంటే అది అంత ఈజీ కాదు. అంటే మనకు ఒక టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్తో పోలిస్తే ఇది చాలా కాంప్లికేటెడ్. సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ కనుక్కొని ముందుకు వెళ్ళాలా లేదా అని తెలుసుకోవడం. బట్ ఐడియాలజీ అదే ఒక రకంగా. సో ఆన్సర్ ఏంటిదంటే ఇప్పుడు ఈ కర్వ్లో నేను ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకున్నా అంటే ఆ పాయింట్ దగ్గర నేను స్లోప్ కనుక్కుంటా. ఈ స్లోప్ కనుక్కోవడం అంటే ఏంటిది, నువ్వు అన్నట్టు సబ్స్టిట్యూట్ చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది అనేది ఏదైతే చెప్తున్నావో ఈ స్లోప్ కూడా చెప్పేది అదే ఇన్ఫర్మేషన్ ఒక రకంగా. అవును సార్. అర్థమైందా త్రివేణి? ఫస్ట్ స్లోప్ ఉందంటే దాని అర్థమైంది రైట్ సైడ్ ఒక వాల్యూ తీసుకుంటే ఇది నువ్వు అన్నట్టే రైట్ సైడ్ ఒక వాల్యూ తీసుకుంటే హయ్యర్ వాల్యూ వస్తుంది అని. అవును సార్. అంటే ఒక పాయింట్ దగ్గర స్లోప్ మనం పాజిటివ్ వచ్చిందంటే దాని అర్థం అదే కదా, మనం రైట్ సైడ్ వెళ్తున్నాము అంటే y అనేది ఇంకా ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది అని. అర్థమవుతుందా నిఖితాకి మాధవికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? ఎస్ సార్. అయితే త్రివేణి ఒక లాజిక్ చెప్పింది ఏంటిదంటే ఇప్పుడు y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇది ఉంది, 0 దగ్గర y మినిమం అటెండ్ అవుతుంది. కానీ నాకు ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ తెలియదు కాబట్టి నేను x ఈక్వల్స్ టు 5 అనే దగ్గర ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు నాకు తెలియదు ఈ 5కి నేను ప్లస్ 0.1 చేయాలా మైనస్ 0.1 చేయాలా అని. త్రివేణి ఏమంది అంటే ఇదే ఫంక్షన్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 25 వస్తుంది వాల్యూ, 6 సబ్స్టిట్యూట్ చేస్తే 36 వస్తుంది, అంటే ఇంక్రీజ్ అయింది వాల్యూ.
అంటే డైరెక్షన్ రైట్ సైడ్ పోతే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం 5కి ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికి కూడా మనం లోకల్ మినిమం అటెండ్ కాము. క్లియర్? ఎందుకు 5 కంటే 5.1కి ఇంకెక్కువ వాల్యూ ఉంటుంది, 5.2కి ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి మనం రివర్స్లో పోవాలి అని చెప్పేసి అంది త్రివేణి. దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకుండా స్లోప్ కనుక్కొచ్చి 5 అనే పాయింట్ దగ్గర. స్లోప్ అంటే ఏంటిది? ఆ పాయింట్ దగ్గర మనం డ్రా చేసే టాంజెంట్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ యొక్క స్లోప్. అది పాజిటివ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనం రైట్ సైడ్ పోతున్నాం అంటే వాల్యూ y ఇంక్రీజ్ అవుతుంటుంది అని. అవునా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ స్లోప్ వచ్చింది కాబట్టి మనం 5కి డిక్రీజ్ చేయాలి నంబర్ని. స్లోప్ ఏమో పాజిటివ్ వాల్యూ ఉంది. సో దీంట్లో నేను ఏ ఆపరేటర్ పెడితే 5 వాల్యూ తగ్గుతుంది? నెగిటివ్ మైనస్ ఆపరేటర్. సార్. సో y మైనస్ పెట్టేసి పాజిటివ్ స్లోప్ని పెడుతున్నా ఇక్కడ. అదే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నా నేను, సేమ్ మళ్ళీ -6 అని. ఇప్పుడు ఈ -6కి నేను ఏం చేయాలి? ఇంక్రీజ్ అప్పుడు చేయాలా, పాజిటివ్ డిక్రీజ్ చేయాలా? ఆపరేటర్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేయాలి చేయాలి సార్. ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ స్లోప్ ఏముంటుంది? ఈ -6 నెగిటివ్ దగ్గర స్లోప్ వస్తుంది. స్లోప్ కూడా నెగిటివే. పాజిటివ్ సార్. స్లోప్ కూడా నెగిటివ్. ఇక్కడ ఏం ఆపరేటర్ పెట్టాలి నేను? పాజిటివ్ ఆపరేటర్ పాజిటివ్ పెట్టాలి. ఆపరేటర్ సార్. ఎందుకు పాజిటివ్ పెట్టాలి? ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు పాజిటివ్. -6 పాజిటివ్, స్లోప్ నెగిటివ్ కాబట్టి -2 అనుకుందాం. అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? -8 అవుతుంది. -8 అయితే అప్పుడు ఎటు పోతుంది? మళ్ళీ అది ఇటు వెళ్తుంది, 0కి దూరంగానే. మరి ఇక్కడ పెట్టాల్సిన ఆపరేటర్ ఏంటిది? మైనస్ సార్. అంతే, ప్లస్ మైనస్ సార్. మైనసే పెట్టాలి. ఎందుకు చెప్పాను కదా మీకు ఇప్పుడే. ఒకవేళ ప్లస్ అనేది ఇక్కడ మీరు పెడితే నంబరే ఎట్లాగో నెగిటివ్, స్లోప్ మనకి వచ్చింది కూడా నెగిటివ్ స్లోపే. నెగిటివ్ స్లోప్కి పాజిటివ్ ఆపరేటర్ పెడితే ఇక్కడ వాల్యూ -2 ఉంటుంది, ఈ పాజిటివ్ ఆపరేటర్ ఇట్లానే ఉంటుంది. ఓకే. నెగిటివ్ స్లోప్ నెగిటివ్ నెంబర్కి యాడ్ అయ్యి ఇంకింత నెగిటివ్ చేసింది. అది అంటే ఏంటిది? మనకు కావాల్సిన ఆరిజిన్ 0కి ఇంకింత దూరం పోయేలాగా చేసింది. అవునా త్రివేణి, అవును సార్. నిఖిత? ఎస్ సార్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆపరేటర్ కూడా ఉండాల్సింది ఏంటిది? మధ్యలో నెగిటివే. మైనస్. సో స్లోప్తో సంబంధం లేకుండా ఆపరేటర్ మాత్రం నెగిటివే. అంటే ఫార్ములా ఏంటిది? మన ఎక్స్ వాల్యూని అప్డేట్ చేయాలి, న్యూ వాల్యూ కావాలి అంటే ఎక్స్ ఓల్డ్ వాల్యూ మైనస్ స్లోప్ ఎట్ ఏ పాయింట్? ఎక్స్ ఓల్డ్. ఎందుకు మనకు న్యూ తెలియదు కదా ఏంటిదో. స్లోప్ ఎక్కడ కనుక్కుంటున్నాను నేను? ఎట్ 5 కదా, 5 కనుక్కుంటుంది స్లోప్. ఎస్ సార్. సో ఫార్ములా వచ్చేసి ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్. ఇది మీకు అర్థమైంది? ఇది ఫైనల్ ఫార్ములా కాదు, ఇది నేను డెరైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ ఇలా చేంజెస్ ఉన్నాయి చెప్పాల్సినవి మీకు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా ఎగ్జాంపుల్ తోటి. స్లోప్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ వాల్యూ చేస్తే 5 కాస్త కొంచెం ఇటు మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత కూడా మళ్ళీ స్లోప్ అది పాజిటివ్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి మూవ్ అవుతూనే ఉంటుంది కదా. ఒకవేళ 0 దగ్గర రీచ్ అయింది అనుకుందాం, అంటే ఏంటిది? ఎక్స్ న్యూ అనేది మనకి 0 వచ్చింది అనుకుందాం. నేను మళ్ళీ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకో, అప్పుడు ఎక్స్ ఓల్డ్ ఏంటిది? 0 అని పెట్టచ్చు ఇక్కడ నేను. ఏంటి అర్థం కాలే? నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 5 అనేది కాస్త నేను డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా. 5 నుంచి 4.9, 4.8 అట్లా 1 దాకా వచ్చింది, మరో 0.9కి వచ్చింది, 0.1కి వచ్చింది, 0 కూడా వచ్చింది. అంటే ఎక్స్ న్యూ 0 వచ్చింది అనుకుందాం. నేను మళ్ళీ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా 0ని.
అంటే ఇది కరెక్ట్ ఫామ్లో నిన్న నేను పెడుతుంది జీరోని మళ్ళీ అప్డేట్ చేయాలంటే ఇప్పుడు ఎక్స్ ఓల్డ్ ఏమవుతుంది జీరోనే కదా Yes, sir. మైనస్ మళ్ళీ ఏంటిది స్లోప్ ఎట్ ఓల్డ్ జీరోనే కదా ఓల్డ్ ఎస్ సార్ ఈక్వల్స్ టు Yes, జీరో sir. మైనస్ స్లోప్ ఎట్ జీరో ఏంటిది ఈ ఫంక్షన్ యొక్క స్లోప్ ఎట్ జీరో నెగిటివ్ వస్తుంది సార్ అప్పుడు. ఈ ఫంక్షన్ జీరో దగ్గర స్లోప్ నెగిటివ్ అంటున్నారా ఈ ఫంక్షన్కి జీరో దగ్గర జీరో స్లోప్ జీరోనే జీరోనే సార్. 0, sir. మీరు అన్ని ఆన్సర్స్ చెప్తున్నారు కానీ ఫంక్షన్ దగ్గర ఉన్న చిన్న క్వశ్చన్కి చెప్పట్లేదు ఎప్పుడు మీరు ఏ పాయింట్ దగ్గర స్లోప్ జీరో అని ఇది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర స్లోప్ ఎంత జీరోనే కదా ఎస్ సార్ Yes, sir. కాబట్టి జీరో అంటే మీరు జీరోని అప్డేట్ చేద్దాం అనుకున్నా కూడా ఎక్స్ న్యూ అనేది జీరో దగ్గర ఆగిపోతుంది ఎస్ సార్ అంటే ఏంటిది 5 దగ్గర మనకు స్టార్ట్ అయినాం 5 ఉండొచ్చు అని ఏది 5 దగ్గర మినిమం వాల్యూ ఉండొచ్చు అని ఇటరేట్ చేస్తూ 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 ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్కడ దాకా వచ్చినాం మనం జీరో జీరో వరకు వచ్చాం జీరో తర్వాత మనం అప్డేట్ చేద్దాం అనుకుంటే అప్డేట్ అవుతుందా అది నో సార్ అంతే కదా త్రివేణి మాధవి Yes, ఎందుకు sir. జీరో దగ్గర ఎందుకు అప్డేట్ అవుతలేదు ఎందుకంటే అప్డేట్ అయ్యేది ఈ వాల్యూ చేయబట్టి కానీ ఈ వాల్యూ Okay. జీరో అయిపోతుంది కాబట్టి ఇంకా జీరో దగ్గరనే స్టాప్ చేసి మనకి జీరో ఫైనల్ ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చేసింది ఎస్ సార్ సో ఇప్పుడు ఈ టెక్నిక్ ద్వారా మీరు ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ అన్ని చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీ దగ్గర వాల్యూస్ ఉంటాయి ప్రతి వాల్యూ దగ్గర స్లోప్ కనుక్కొని ఆ స్లోప్ని మీరు ఒక్కొక్కసారి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తే 100 స్టెప్స్ తర్వాత కావచ్చు 2000 స్టెప్స్ తర్వాత కావచ్చు మనకి వాల్యూ మాత్రం జీరో దగ్గరికి వచ్చేస్తుంది ఇది మీరు పెన్ పేపర్ పెట్టి చేయరు ఇది మీరు సిస్టమ్కి రాస్తారు ఒక ఫర్ లూప్ పెట్టి ఫర్ లూప్ రాయడం ఈజీ కదా సిస్టమ్కి దానికి అదే రన్ అవుతూ పోతుంది మీరు ఈ ఈక్వేషన్ ఒక్కటి రాసేసి ఫర్ లూప్లో పెట్టేస్తే 2000 టైమ్స్ అయినా సిస్టమ్ కదా రన్ చేసేది మీరు కాదు రన్ చేస్తుంది అవునా ఎస్ సార్ సో అలా సిస్టమ్ 2000 టైమ్స్ రన్ అయ్యి సిస్టమే మీకు అవుట్పుట్ త్రో చేస్తుంది ఏంటిదంటే ఎక్స్ ఈక్వల్ టు జీరో దగ్గర మినిమం అటెండ్ అవుతుంది అని ఇది చిన్న ఫంక్షన్ కాబట్టి సిస్టమ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అని త్రో చేస్తుంది పెద్ద ఫంక్షన్స్ అయితే అంత ఈజీగా సిస్టమ్ కూడా త్రో చేయలేదు ఒక అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చి ఇది ఇంతరా బాబు అని చెప్పేస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని డౌట్స్ రావాలి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాను మీరు అందరూ ఆలోచించండి అసలు ఏం డిస్కస్ చేస్తాము తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని 5 మినిట్స్ ఇస్తున్నాను బట్ డౌట్స్ తోటి రండి 5 మినిట్స్ తర్వాత అంతా క్లియర్గా ఉంది అని కాకుండా సో ఆలోచించండి 5 మినిట్స్
హలో ఈ కాన్సెప్ట్లో డౌట్స్ ఉన్నాయా? నిఖిత, త్రివేణి, మాధవి, ఇందు, సౌజన్య. హలో సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అర్థం కాలేదు. డన్. సూపర్ సూపర్ సూపర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి అర్థం కాలేదంటే ఏం అర్థం కానట్టు టైంలో అర్థమైంది. అంటే ఇది అర్థం కాకపోతే వాళ్ళ రేపటి నుంచి నేను చెప్పేది ఏం అర్థం కాదు ఇక. సో మీకు క్లియర్ కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, నేను 3-4 టైమ్స్ చెప్పడానికి కూడా రెడీ. ఓకే. సో ఎస్ సార్. నేను అంటుంది ఏంటిదంటే, మనం ఇప్పటిదాకా ఏదైతే సాల్వ్ చేసామో నిన్న, ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ యూజ్ చేసుకొని ఏం సాల్వ్ చేయడానికి ఒక ఫంక్షన్ ఇస్తే, ఈ ఫంక్షన్లో ఏ పాయింట్స్ దగ్గర, పాయింట్ అంటే ఏముంటుంది చెప్పండి, పాయింట్ అంటే ఏముంటుంది, దాంట్లో ఎక్స్ వై వాల్యూస్ ఉంటాయి, అంతేనా? ఎక్స్ అనేది Yes, మనం sir. ఇన్సర్ట్ చేసేది, వై అనేది ఇన్సర్ట్ చేస్తే వచ్చే అవుట్పుట్. Values. నేను అడుగుతుంది ఏంటంటే సెట్ ఆఫ్ పాయింట్స్ ఏంటి, సో దట్ ఈ పాయింట్స్ దగ్గర వాటి స్లోప్ 0. ఏ స్లోప్ 0? ఈ ఫంక్షన్ యొక్క స్లోప్ 0. అదొక క్వశ్చన్. లేదా దీన్ని క్రిటికల్ పాయింట్స్ అని వచ్చే పాయింట్స్ని. ఎందుకు? ఈ పాయింట్స్ దగ్గర ఈ ఫంక్షన్ యొక్క స్లోప్ 0. Yes, sir. ఈ క్రిటికల్ పాయింట్స్లో కొన్ని లోకల్ మినిమం ఉండొచ్చు, కొన్ని లోకల్ మ్యాక్సిమం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక కర్వ్ తీసుకుంటే ఇది క్రిటికల్ పాయింట్, ఇది క్రిటికల్, ఇది క్రిటికల్. ఎందుకు? వీటి దగ్గర స్లోప్ 0. కానీ ఏ వచ్చేసి లోకల్ మ్యాక్సిమం, బి వచ్చేసి లోకల్ మినిమం, సి వచ్చేసి లోకల్ మ్యాక్సిమం మళ్ళీ. Yes, sir. రైట్? Yes, sir. సో ఫస్ట్ డెరివేటివ్ దేనికి అవసరం అవుతుంది అంటే ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఈ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ ఈక్వల్స్ టు బి, ఎక్స్ ఈక్వల్ టు సి అని పాయింట్స్ రావడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. Yes, sir. వీటి యొక్క ఇవి దీంట్లో ఏది లోకల్ మినిమం, ఏది లోకల్ మ్యాక్సిమం మీకు తెలియాలి అంటే f'' చేసి అది ఏనా బి సి సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి ఇచ్చే వాల్యూస్ ఉంటాయి కదా, పాజిటివ్ అయితే Yes, sir. లోకల్ మినిమం, నెగిటివ్ అయితే లోకల్ మ్యాక్సిమం అని మనం చెప్పచ్చు. Yes, sir. లోకల్ మినిమం, లోకల్ మ్యాక్సిమం పాయింట్ అంటే ఎక్స్ వై అంటే ఈ ఎక్స్ దగ్గర ఫంక్షన్ లోకల్ మినిమం అటెండ్ అవుతుంది అని, అంటే వై మినిమం ఉంది అని. ఏది? దాని నైబర్హుడ్లో. నైబర్హుడ్ అంటే Yes, sir. ఒక పాయింట్ ఇలా ఉంటే ఇది మనం ఎక్స్ అంటున్నాం, ఇది నైబర్హుడ్ అంటే ఈ పాయింట్స్. ఈ పాయింట్ మనం ఎక్స్ వైని లోకల్ మినిమం అంటున్నామంటే వై మినిమం ఉంది అని దాని నైబర్హుడ్లో. Yes, sir. లోకల్ మ్యాక్సిమం అంటున్నాము అంటే దాని నైబర్హుడ్లో వై ఇంతకంటే మ్యాక్సిమం ఉండదు అని, ఒక ఎక్స్ దగ్గర. అది ఎక్స్ వై పాయింట్ అని చెప్పేస్తాం, లోకల్ మ్యాక్సిమం. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ మీద డిపెండ్ అవుతాం. f'(x) ఈక్వల్ టు 0 చేస్తాం, f'(x) కనుక్కుంటాం. ఇవంతా మనం స్టెప్స్ ఫాలో అవుతాం. ఇది నీకు క్లియర్ ఉంది కదా? నిన్న ఇవాళ చేసిన క్వశ్చన్స్ మనం. Yes, sir. Yes, sir. ఓకే. కానీ రియల్ వరల్డ్లో మనకి ఫంక్షన్స్ y ఈక్వల్ టు x² లేదా y ఈక్వల్ టు x² - 4 లాంటి సింపుల్ ఫంక్షన్స్ ఉండవు. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మనం ఒక పర్టికులర్ ఆన్సర్ ఇలా చెప్పడానికి, అది 0,0 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుందనో, లేదా 1,1 దగ్గర లోకల్ మినిమం అటెండ్ అవుతుందనో చెప్పే అంత చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండవు రియల్ లైఫ్లో. Okay, sir. చాలా కాంప్లికేటెడ్ ఫంక్షన్స్ ఉండొచ్చు, లైక్ y ఈక్వల్స్ టు 10x⁻10 ప్లస్ 9x⁻9 ప్లస్ సో అని చెప్పి మనం ఒక ప్రొసీజర్తోని రావాలి, సో దట్ మనం ఇది కోడ్ చేయగలగాలి. ఎందుకు? మనం ఇప్పుడు ఏదైతే చూస్ చేస్తున్నామో ఫంక్షన్స్ ఇవన్నీ మహా అంటే 2 పారామీటర్ మోడల్ లేదా 3 పారామీటర్ మోడల్. y ఈక్వల్ టు x² అనే ఫంక్షన్ ఉందనుకో, అది 1 పారామీటర్ మోడల్. y ఈక్వల్ టు x² ప్లస్ bx ఉంటే అది 2 పారామీటర్ మోడల్. కానీ రియల్ లైఫ్లో 1 పారామీటర్స్ 2 పారామీటర్స్ ఉండవు ఫంక్షన్స్కి. మనం యూజ్ చేసే ఫంక్షన్స్కి హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పారామీటర్స్ ఉండొచ్చు, వందల కోట్ల పారామీటర్స్ ఉండొచ్చు. వాటికి పెన్ పేపర్ పట్టుకొని చేసిన జీవితాంతం సరిపోదు. సో మనం సిస్టమ్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు నేను కొన్ని నంబర్స్ ఇచ్చి వీటిని మీరు మల్టిప్లై చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1000 నంబర్స్ ఉన్నాయి, మల్టిప్లై చేయండి అంటే మీరు కూర్చొని మల్టిప్లై చేస్తే ఎంత టైం పట్టొచ్చు మీకు? 1 to 1000, 1 into 2 into 3 into 4 into కొన్ని రోజులు తీసుకుందాం, ఇవాళ రేపో కలిపి.
మీరు సిస్టమ్కి ఇచ్చేస్తే దానికి ఎంత టైం పడుతుంది 1-2000 మల్టిప్లై చేయాలి అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో ఇచ్చేస్తుంది. ఫర్ లూప్ పెట్టేస్తారు, 1-2000 ఇటరేట్ చేస్తారు, మల్టిప్లికేషన్ ఫార్ములా పెట్టేస్తే లాస్ట్కి అవుట్పుట్ వచ్చేస్తుంది మీకు. ఏది 1-1000 నెంబర్స్ మల్టిప్లికేషన్ అయిన ఆన్సర్. అలాగే ఎస్ సార్ 2 పారామీటర్స్ 3 పారామీటర్స్ మోడల్స్ అంటే ఇప్పుడు మీరు పెన్ పేపర్ కూర్చొని చేస్తారు కానీ 100 కోట్ల అంటే సిస్టమే చేయగలుగుతుంది. సో మనం ఒక టెక్నిక్తో Yes, sir. రావాలి. సో దట్ సిస్టమ్ని మనం అడుగుతున్నట్టు ఇప్పుడు ఈ క్వశ్చన్, బాబు నేను నీకు ఒక ఫంక్షన్ ఇస్తున్నా, ఇలాంటి ఒక కాంప్లెక్స్ ఫంక్షన్ని నాకు నువ్వు x, y పాయింట్ చెప్పు, సో దట్ ఈ పాయింట్ అనేది లోకల్ మినిమం అని. సో సిస్టమ్ని ఏం అడుగుతున్నప్పుడు మనం లోకల్ మినిమం కనుక్కో అని చెప్తున్నాం. దానికి అది కనుక్కోదు, అది మంచి కాదు, మనం కోడ్ చేసిన దాన్ని బట్టి అది కనుక్కుంటుంది. సో దానికి మనం ఒక కోడ్ రాయాలి లేదా దానికి ఒక ఫామ్లో చెప్పాలి. అప్పుడు అది ఆ ఫామ్ల ప్రకారం రన్ అయ్యి మనకి లోకల్ మినిమం పాయింట్ ఇస్తుంది. సో ఇప్పుడు y=x² ఫంక్షన్ అంటే ఏంటిది, టక్కున సాల్వ్ చేయకుండా కూడా మనం చెప్పేస్తాం ఏంటంటే ఇక్కడ 0,0 ఆరిజిన్ దగ్గర స్లోప్ 0 కాబట్టి 0,0 అనేది లోకల్ మినిమం పాయింట్ అని. అందరికీ క్లియర్ కదా y=x²కి లోకల్ మినిమం పాయింట్ 0,0 అని. ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఐడియా ఉంది కాబట్టి చెప్పేస్తాం. కానీ ఇప్పుడు సిస్టమ్కి మనం సిస్టమ్ ఇక్కడ మనిషి కాదు, దానికి ఫస్ట్ డెరివేటివ్ సెకండ్ డెరివేటివ్ ఇప్పుడు మీకు తెలిసినంత కూడా తెలియదు, అది చెప్పదు 0,0 అని. దానికి మనం సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు ఇండ్యూస్ చేస్తాం. కొన్ని స్టెప్స్ తర్వాత అది కూడా చెప్పగలుగుతుంది 0,0 అనేది లోకల్ మినిమం అని. ఆ స్టెప్స్ ఏంటిది, ఎలా చెప్తాం అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాక. ఇప్పుడు సిస్టమ్కి ఆన్సర్ తెలియదు కదా 0,0 దగ్గర లోకల్ మినిమం అని, అది ర్యాండమ్గా x=5 అని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది. 5 ఎందుకు అంటే 5 అని ఏం లేదు, దానికి ఇష్టం వచ్చిన నెంబర్ దగ్గర స్టార్ట్ చేయొచ్చు. అది x=1000 దగ్గర కూడా స్టార్ట్ చేయొచ్చు, దాని ఇష్టం. మీకు అర్థమైందా ఎందుకు? సిస్టమ్కి తెలియదు ఏ పాయింట్ దగ్గర లోకల్ మినిమం అని. నేను మన కంఫర్ట్ కోసం x=5 దగ్గర స్టార్ట్ చేస్తున్నా, పోనీ x=3 అనుకుందాం. ఇప్పుడు ఈ ఆన్సర్ బై డైరెక్ట్ సిస్టమ్ ఇచ్చింది కదా అని మనం ఇవ్వలేం క్లయింట్కి. ఎందుకు, దానికి నోటికి వచ్చిన నెంబర్ ఇచ్చింది, అది x=3 దగ్గర. రేపు ఎల్లుండి అడిగితే అది x=1000 అంటుంది. x=0 ఎక్కడ లోకల్ మినిమంకి, x=1000 ఎక్కడ ఉంటుంది? క్లయింట్కి ఇచ్చేస్తాం మనం పోయి ఉన్నది ఉన్నట్టు. x=1000 దగ్గర y మినిమం అటెండ్ అవుతుంది అంటే x=1000 దగ్గర y ఎంత అవుతుంది? ఇది ఆ నంబరు 10 lakh అవుతుంది. 10 lakh ఎక్కడ, x=0 దగ్గర y వాల్యూ ఎంత? 0నే. ఈ వాల్యూ ఎక్కడుంది, ఈ వాల్యూ ఎక్కడుంది, లేదు మినిమం, ఎంత డిఫరెన్స్ ఉంది? కాబట్టి సిస్టమ్ త్రో చేసింది కదా అని ఉన్నది ఉన్నట్టు తీసుకుపోయి మనం క్లయింట్కి ఇవ్వం, అంతేనా? సో Yes, sir. సిస్టమ్ ఒక నంబర్ దగ్గర స్టార్ట్ చేస్తుందంటే మనం దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని దాని అర్థం. అది x=3 దగ్గర స్టార్ట్ చేయొచ్చు, 1000 దగ్గర స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బెస్ట్ కేస్ సినారియో 3 దగ్గర స్టార్ట్ చేస్తే ఈ 3ని మనం ఓల్డ్ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు x=న్యూ వాల్యూ మనం కనుక్కోవాలి. సో దట్ అది మన ఆన్సర్కి దగ్గరగా ఉండాలి. అంటే ఏంటిది, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాల్సిందే కదా. సిస్టమ్కి తెలియదు మళ్ళీ అది కూడా, అది లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలా రైట్ సైడ్ మూవ్ అవ్వాలా అని. త్రివేణిని అడిగితే త్రివేణి ఏమంది, సార్ ఈ ఫంక్షన్లో వాల్యూ 3 పెడితే y=9 వస్తుంది. అదే ఎక్స్ ప్లేస్లో మళ్ళీ రైట్ సైడే పోదాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంది, x=4 పెడితే y ఎంత వస్తుంది? 16 వస్తుంది. 16. అంటే రైట్ సైడ్ పోతూ ఉంటే మనకు కావాల్సిన లోకల్ మినిమం వస్తుందా? నో సార్. No, sir. ఎందుకు వస్తుందా? No, sir. ఎందుకు? y వాల్యూ పెరుగుతుంది. లోకల్ మినిమం అంటే ఏంటిది, y మినిమం ఉండడమే కదా, అంటే y Yes, sir. తక్కువ అవ్వాలి. అదే 2 వాల్యూ పెడితే x ప్లస్లో 4 అంటే ఏంటిది, y తగ్గింది. 4. అంటే ఏదో మినిమం అటెండ్ అవుతున్నాం కావచ్చు అన్న ఒక ఆశతోటి మనం వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే త్రివేణి సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ అంది. కానీ మనం సిస్టమ్కి కదా ప్రిన్సిపల్స్ ఇప్పుడు సెట్ చేస్తుంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోవాలి అంటే. దానికి మనం ఏం చేస్తామంటే త్రివేణి చెప్పిందే కానీ అది స్లోప్ ద్వారా తెలుసుకుంటాం మనం, రైట్ సైడ్ పోతే వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా అని. త్రివేణి అన్నట్టు ఏంటిది, y ప్లేస్లో 4 పెడితే 16 ఇంక్రీజ్ అయింది వాల్యూ. అదే నువ్వు x=3 దగ్గర నువ్వు స్లోప్ కనుక్కుంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ట్యాంజెంట్ గీయడమే కదా ఈ పాయింట్ దగ్గర.
టాంజెంట్ గీస్తే నీకు స్లోప్ పాజిటివ్ వస్తుంది అంటే దాని అర్థం ఏంటిది? రైట్ సైడ్ పోతూ ఉంటే y ఇంక్రీజ్ అవుతుంది అని. అంతేనా ఇందు? ఎస్ సార్. ఇది క్లియర్ అయింది లేదంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇది. అర్థమైంది సార్. అర్థమైందా? సో ఇప్పుడు x = 3 దగ్గర లైన్ స్లోప్ పాజిటివ్ ఉందంటే దాని అర్థం రైట్ సైడ్ పోతే y వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అని. ఎస్ సార్. అదే ఇప్పుడు నేను x = -3 అనే పాయింట్ తీసుకున్నా. ఇక్కడ ఏంటిది స్లోప్? పాజిటివా నెగిటివా? నెగిటివ్ సార్. నెగిటివ్ సార్. నెగిటివ్ స్లోప్. అంటే ఇక్కడ ఏంటిది? నువ్వు రైట్ సైడ్ పోతే నువ్వు ఆన్సర్కి దగ్గరగా రీచ్ అవుతావు. అంతేనా? ఎస్ సార్. స్లోప్ కానీ పాజిటివ్ ఉంటే చెప్పిందా? ఏం లేదు సార్. స్లోప్ పాజిటివ్ ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ పోతే మన ఆన్సర్కి రీచ్ అవుతాం అంటే లోకల్ మినిమంకి. స్లోప్ నెగిటివ్ ఉంటే రైట్ సైడ్ పోతే రీచ్ అవుతాం. ఇప్పుడు నేను ఎక్స్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏంటిది? ఎక్స్ ఓల్డ్కే కదా నేను చేంజెస్ చేయాల్సింది. ఫస్ట్ ఎక్స్ ఓల్డ్ రాయాలి కదా. ఎస్ సార్. అంటే మీకు ఫార్ములా చెప్తున్నా, ఫార్ములా ఎట్లా డిరైవ్ చేస్తామని. 3ని అప్డేట్ చేస్తున్నా అంటే ఇక్కడ 3 అంటే ఇక్కడ నథింగ్ బట్ ఎక్స్ ఓల్డే. అవునా? ఎక్స్ ఓల్డ్ దగ్గర మనకి Yes, స్లోప్ sir. కూడా ఉంటుంది కదా. స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్. ఎస్ సార్. ఇది మనకి పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. టూ కేసెస్ మాట్లాడుకుందాం. ఒకవేళ మనకి స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్ పాజిటివ్ వస్తే ఈ ఫార్ములా ఏమవ్వాలి? ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్. ఇక్కడేమో X old. పాజిటివ్ స్లోప్. మధ్యలో ఆపరేటర్ ఏముండాలి? ఒక నిమిషం, అందరు కాదు, ఓన్లీ ఇందు. ఇందు సార్. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా డిరైవ్ చేస్తున్నాను నేను. ఏది మనం ఉన్న ఎక్స్ని అప్డేట్ చేయడానికి. ఎస్ సార్. అంటే ఇప్పుడు 3ని అప్డేట్ చేయాలి నేను. 3 ఎట్ సైడ్ పోతే మనకి అప్డేట్ అవుతున్నట్టు? రైట్ సైడా లెఫ్ట్ సైడా? ఎక్స్ ఈక్వల్స్ టు 3. లెఫ్ట్ సైడ్. ఎందుకు లెఫ్ట్ నెగిటివ్ సైడ్? సైడ్ వెళ్తే ఎందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తే అప్డేట్ అవుతున్నట్టు మనకి? 0కి దగ్గరగా వెళ్తుంది కదా సార్. అవును, 0కి ఎందుకు దగ్గరికి వెళ్ళాలి? ఎందుకంటే 0కి దగ్గరగా వెళ్తేనే మనకి y మినిమం అటెండ్ అవుతుంది కాబట్టి. ఎస్ సార్. మనకి ఎట్ ది ఎండ్ గోల్ ఏంటిది? ఒక ఎక్స్ కనుక్కోవాలి, అక్కడ y మినిమం అయి ఉండాలి. మనకి తెలుసు ఆన్సర్ 0,0 అని. సిస్టమ్కి ఇప్పటికీ తెలియదు. సిస్టమ్ ఏదో నంబర్ పిక్ చేసుకుంది, x = 3 అనే నంబరు. అవునా? ఎస్ సార్. ఇప్పుడు సిస్టమ్కి Yes, sir. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలో తెలియదు, రైట్ సైడ్ వెళ్ళాలో తెలియదు. మనం గ్రాఫ్ చూస్తున్నాం కాబట్టి మనకి తెలుసు. ఎస్ సార్. మీ గ్రాఫ్ ఎందుకు చూపిస్తున్నట్టు ఫార్ములా డిరైవ్ చేయడానికి. ఇప్పుడు x = 3 ఉంది, అక్కడ స్లోప్ పాజిటివ్ ఉంది. x = 3 దగ్గర స్లోప్ పాజిటివ్ ఉంది కదా. ఎస్ సార్. సో ఇక్కడ పాజిటివ్ స్లోప్ ఉంది. ఎక్స్ ఓల్డ్ వాల్యూ కూడా ఉంది. ఎక్స్ ఓల్డ్ వాల్యూ అంటే ఇక్కడ 3. ఇప్పుడు నేను ఎక్స్ న్యూ కనుక్కోవాలి, అది 3 కంటే తక్కువ ఉండాలి. అవునా? ఎక్స్ న్యూ అనేది అవును సార్. ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ నేను ఏ ఆపరేటర్ పెడితే నాకు ఎక్స్ న్యూ అనేది 3 కంటే తక్కువ ఉంటుంది? మైనస్ సార్. ఇందు చెప్పాలి. ఇది ఓన్లీ ఇందు చెప్తేనే నెగిటివ్ బెటర్. అంతే కదా. నెగిటివ్ సార్. నెగిటివ్ ఎందుకు? 3 Yes, sir. మైనస్ పాజిటివ్ సమ్ నెగిటివ్ పెడితేనే మనకి అవుద్ది. పాజిటివ్ పెడితే ఏమవుతుంది? 3 ప్లస్ అవుతుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అవునా? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎస్ సార్. ఇప్పుడు సెకండ్ కేస్ మళ్ళీ ఒకవేళ స్లోప్ కనుక నెగిటివ్ ఉంటే ఎక్స్ న్యూ రావాలి. ఇక్కడ ఎక్స్ ఓల్డ్ ఏంటిది మళ్ళీ 3 కదా. ఎస్ సార్. 3 దగ్గర పాజిటివ్ స్లోప్ ఉంది, కానీ నేను చెప్తుంది నెగిటివ్ కేస్. అంటే ఏంటిది? ఇక్కడ ఎక్స్ -3. -3. సో ఇక్కడ ఎక్స్ ఓల్డ్ -3 అనుకుందాం. -3 దగ్గర స్లోప్ ఏంటిది? Yes. నెగిటివా? ఎస్ సార్. ఎందుకు నెగిటివ్? నెగిటివ్. నెగిటివ్ ఇక్కడ అంటే మళ్ళీ Negative. నెగిటివ్ స్లోప్. దీంట్లో ఏ ఆపరేటర్ పెడితే Yes, sir. బెటర్ నేను? అసలు ఇక్కడ ఎక్స్ న్యూ ఏముండాలి? -3 కంటే పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండాలా? పెద్ద ఇంక్రీజ్ అవ్వాలి సార్. అంటే -2.9 లేదా -2.8 అలా, అంతేనా? అక్కడ పాజిటివ్ పెట్టాలి సార్.
ఫస్ట్ ఇది చూడు. ఇప్పుడు -3 ఉంది ఓల్డ్. ఎక్స్ న్యూ అనేది ఏముండాలి వాల్యూ? -3.1 ఉండాలా? -2.9 ఉండాలా? -3.1 సార్. ఓకే. ఇప్పుడు -3.1 అంటే అది ఈ డైరెక్షన్‌లో పోతున్నట్టు. అంటే మన ఆరిజిన్‌కి దూరం అవుతున్నట్టే కదా! ఎస్ సార్. కాదు సార్ 2.9 పెట్టాలి సార్. అక్కడి నుంచి వెళ్తే మనకి 0కి దగ్గరగా వెళ్తాం అంతే. సో, కాబట్టి -2.9 పెట్టాలి. మరి ఇక్కడ ఆపరేటర్ ఏం పెట్టాలి నేను? మధ్యలో ఇక్కడ నెగెటివ్ స్లోప్ ఉంది. -3 ఉంది. ఇక్కడ ఏ ఆపరేటర్ పెడితే నాకు పాజిటివ్ ఓకే. స్లోప్ ఫర్ ఎగ్జాంపుల్ -0.1 అనుకుందాం నెగెటివ్. ఎస్ సార్. మరి ఇక్కడ పాజిటివ్ పెడితే అప్పుడు ఏమైతది? -3 ప్లస్ మళ్ళా -0.1 అంటే అప్పుడు 3.1 అవుద్ది. రైట్? ఎస్ సార్. మరి పెట్టాల్సిన ఆపరేటర్ ఏంటిది ఎస్ ఇక్కడ? సార్. నెగటివ్ సార్. నెగెటివ్ ఎందుకంటే నెగెటివ్ మళ్ళీ పాజిటివ్ అయిపోయి -3 ప్లస్ 0.1 అయిపోయి -2.9 వస్తుంది. ఇది క్లియర్ అయింది. పాజిటివ్ పెట్టాలి. ఏం ఎస్ పెట్టాలి? సార్. క్లారిటీ ఆపరేటర్ వచ్చేసి నెగిటివే కదా? సార్. నెగిటివ్ ఆపరేటర్ ఎస్ కదా సార్. పెట్టాల్సింది. ఓకే. సో మనం ఇక్కడ డిస్కస్ చేసింది 2 కేసెస్. ఒకటి స్లోప్ పాజిటివ్ అయితే ఏంటిది, Yes, sir. ఒకటి స్లోప్ నెగిటివ్ అయితే ఏంటిది అని. స్లోప్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం పెడుతున్న ఆపరేటర్ డిక్రీసింగ్ నెగిటివే పెడుతున్నాం ఆపరేటర్. మైనస్ ఆపరేటరే Yes, పెడుతున్నాం. సో మనం ఊరికే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్లోప్ పాజిటివ్ నెగిటివ్ అని. అది పాజిటివ్ స్లోప్ అయినా నెగిటివ్ స్లోప్ అయినా మనం పెడుతున్న ఆపరేటర్ వచ్చేసి నెగిటివ్ ఆపరేటరే. సో మన Negative ఫైనల్ operator. ఫార్ములా ఏమైతుంది? ఎక్స్ న్యూ ఈక్వల్స్ టు ఎక్స్ ఓల్డ్ మైనస్ స్లోప్ ఎట్ ఎక్స్ ఓల్డ్. ఇది మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది సంబంధం లేదు. Yes, sir. ఇది క్లియరా ఈ ఫార్ములా వరకు? Yes, sir. ఓకే. దీని కంటిన్యూషన్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన మళ్ళీ అదే ఏమంటారు x = 0 దగ్గర అయితే ఎక్స్ న్యూ ఏమవుతుంది అనేది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, బికాస్ ఇందు అడిగినందుకు. బట్ అట్లీస్ట్ ఇక్కడ వరకైనా క్లారిటీ ఉంది కదా మీకు అసలు ఏం జరిగింది అనేది? Yes, sir. ఓకే. నేను చెప్తున్న టాపిక్ వచ్చేసి గ్రేడియంట్ డీసెంట్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా మీరు నెట్స్లో చూడొచ్చు గ్రేడియంట్ డీసెంట్ ఏంటిది, లేదా ChatGPTని అడిగినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే క్లాస్లో సడన్గా ఫాలో కాకపోయినా మీరు చదువుకోవాలనుకుంటే ఇంట్లో గ్రేడియంట్ డీసెంట్ అని చెప్పేసి చూడండి. నేను ఇది మళ్ళీ రేపు ఒక ఎగ్జాంపుల్ తోటి నంబర్స్ మీతోని పెట్టి మరి క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒకటి అయ్యిందంటే అసలైన ఎంఎల్లో ఉన్న మెయిన్ లాజిక్ అయిపోయినట్టు. తర్వాతదంతా ఇక 2-3 ఏళ్ళు చదువుకున్నా దీని మీద డిపెండ్ అవ్వాల్సిందే అది ఏదైనా. ఓకే. Yes, sir. సో నేను Okay, sir. అటెండెన్స్ తీసుకుంటాను. అయితే ఇందులో నీకు క్లియర్ కదా అట్లీస్ట్ ఈ ఫార్ములా వరకు ఇది ఎట్లా వచ్చింది అనేది? Yes, sir. Clarity వచ్చింది. ఓకే. ఇంకా అటెండెన్స్ తీసుకుంటాను నేను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో. ఓకే. No, sir. ఓకే. అంకిత. Present, sir. హర్షియా. హర్షియా. అర్థమైంది. అది కాదు అటెండెన్స్ తీసుకుంటున్నా. ఒక్క నిమిషం. ప్రెజెంట్ సార్. ప్రెజెంటా? ఓకే. అనిత. Present, sir. ఇందు. Present, sir. నిఖిత. ప్రెజెంట్ సార్. శిరీష. Yes, sir. మాధవి. Present, sir. సౌజన్య. త్రివేణి. ప్రెజెంట్ సార్. ఎస్ అఖిల. ఎస్ అఖిల. యాబ్సెంట్ వేస్తున్నా అనుష. సార్ ఉంది సార్ తన క్లాస్లో కొద్దిసేపు ఉంది సార్ ఆ పిల్ల. ఇప్పుడు కూడా ఉంది సార్. సరే ప్రజెంట్ పెడుతున్నాను. అనుష. అనుషకి యాబ్సెంట్ వేస్తున్నా.
యు అఖిల, ప్రెజెంట్ సార్. నజియా, ప్రెజెంట్ సార్. గౌతమి, హలో గౌతమి యాబ్సెంట్ వేస్తున్నా. సృష్టి, ప్రెజెంట్ సార్. సృష్టి నువ్వు క్లాస్ ఫాలో అవుతున్నావు? సృష్టి క్లాస్ 3-4 సెషన్స్. ఎస్ సార్. ఓకే. హర్షిత, ఎస్ సార్. ప్రభు తేజస్, ఎస్ సార్. ఓకే. ఇప్పుడు గాయత్రి కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళు జస్ట్ సెకండ్ నేను అడుగుతా. ఎంవి లక్ష్మి లక్ష్మి అని ఉంది. హలో ఒక్క సెకండ్. అందరు మ్యూట్కి వెళ్ళండి అమ్మ ఒకసారి. ఎవ్రీవన్. శిరీష మల్లిరెడ్డి మ్యూట్. ఓకే డన్. మెరుగు శైలజకి ప్రజెంట్ వేస్తున్నా. ఓకే. ఏంటిది? హలో మెరుగు శైలజ ప్రెజెంట్ సార్. అవును నీకు ప్రజెంట్ వేసాను నేను. హలో ప్రజెంట్ వేసాను శైలజ. సరే సార్. ఓకే. తర్వాత శిరీష మల్లిరెడ్డి. శిరీష మల్లిరెడ్డి ఏ కాలేజ్ అమ్మా? గాయత్రి సార్. గాయత్రి. ఓకే. మల్లిరెడ్డి. ఫస్ట్ క్లాస్ అనుకుంటా కదా శిరీష అనేది మల్లిరెడ్డి. అవును సార్. ఓకే. వి లక్ష్మి లక్ష్మి అని ఉంది. నీ పేరమ్మా? సార్ లక్ష్మి నీ పేరు లక్ష్మి అని రాసుకోవచ్చు అంతేనా? వెంకటలక్ష్మి సార్. వెంకటలక్ష్మి. ఓకే. ఇంకెవరు ఉన్నారు గాయత్రి వాళ్ళకి అటెండెన్స్ నేను వేయని వాళ్ళు? ఓన్లీ 4 మెంబర్స్కి అటెండెన్స్ పడ్డది. ప్రభు, శైలజ, శిరీష, వెంకటలక్ష్మి అంతే. ఇంకెవరికి వేయలేదు గాయత్రి కాలేజ్. ఎవరేం మిస్ కాలేదు కదా ఇంకా. డన్. సరే మా కాల్ ఎండ్ చేస్తున్నా. రేపటి నుంచి అందరికి 10:30 నుంచే క్లాస్. 10:30 to 12. ఓకే. ఓకే సార్. ఓకే ఓకే. సార్.